We salute you in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. It's good to come into the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చుట అది మనకెంతో భాగ్యమై ఉన్నది. And we are very grateful for traveling mercies for God to bring us safely to join up with you in this fellowship. మరి సహవాసంలో మీతో కలిసి ఉండడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి రవాణా సౌకర్యాన్ని బట్టి ప్రయాణాన్ని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. And we are very glad and we are very happy to come meet sons and daughters of God like you. మరి మీ వంటి దేవుని కుమారులను దేవుని కుమార్తెలైన మిమ్మల్ని ఇలా కలుసుకోవడం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆనందమై ఉన్నది. There is a strong desire in our heart getting ourselves prepared to go back home. మరి మనందరికీ చాలా దీర్ఘకాలపు ఆశ ఒకటి ఉంది. త్వరగా మనం ముగించుకొని ఆయన సన్నిధిలో కనపరుటకు మనము వెళ్ళిపోదామన్న ఆశను మనం కలిగి ఉన్నాం. So when you see people eager to identify themselves with God, it means they know where they came from. మరి నిజంగా ఎవరైతే తొందరపడి ప్రభు యొద్దకు వెళ్ళాలనే తృష్ణ కలిగి ఉన్నారో వారిని చూసినప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలంటే వారు ఎందుకు తొందరపడుతున్నారంటే వారు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాన్ని వారు గుర్తించారు గనుక తిరిగి అక్కడికి వెళ్ళడానికి వారు తొందరపడుచున్నారు. We are not here doing church. Church has ended with Pentecost. మనము సంఘములో మిగిలిపోవడానికి మనము రావడం లేదు. ఎందుకంటే సంఘం అనేది పెంతెకొస్తు వారితో ఆగిపోయింది. But we are here, we are building the body of Jesus Christ. మనం ఇక్కడ ఉన్నది యేసుక్రీస్తు యొక్క దేహముగా కట్టబడుచున్నాం. That is why we are coming from west east. Everyone is coming to take his rightful position in the body of Christ. ఆ కారణము చేతనే నలుదిక్కుల నుండి మనము ఒక చోట చేరి క్రీస్తులో మన స్థానం ఏమిటో మనము తెలుసుకోవడానికి మనం ఇలా కూడుకొని ఉంటున్నాం. So that is what you are here for, to take your rightful place in Christ. మరి అదే మీరు వింటున్నారు. క్రీస్తులో మీ సరైన స్థానమును మీరు అధిరోహించడమే మీ గమ్యమై ఉన్నది. And that place is reserved for you and you only. మరి క్రీస్తులో ఆ స్థానము నీకంటే నీ కొరకు మాత్రమే, నీ కోసమే, అది నీ వలనే ముగించబడే కార్యమై ఉంది. Nobody else can take your place. ఎవరు నీ స్థానమును ఆక్రమించలేరు. So if you don't come in, we cannot be complete. కనుక నీవు గనుక రాలేకపోతే మిగిలిన వారు ఎంతమంది ఉన్నా సంపూర్ణులు కాలేరు. So you must be glad that you have recognized your position in Christ. అందుచేతనే మీరు మీ క్రీస్తులో మీ స్థానం ఏమిటనేది మీరు గుర్తించవలసి ఉన్నది. So this afternoon, కాబట్టి మధ్యాహ్న కాలమందు because we have recognized our place, మన స్థానమును మనము గుర్తించినందువలన then we have come here to have fellowship with God. ఇప్పుడు మన దేవునితో మనము సహవాసము కొరకు ఇక్కడకు వచ్చి ఉన్నాం. That is all that our heart desire. అదే మన హృదయ ఆశ ఉన్నది. Because that is the purpose for which he created us. ఆయన మనలను సృష్టించుటకు గల ముఖ్య ఉద్దేశమే అదే ఉన్నది. He created us to have fellowship with ఆయన us. మనతో సహవాసము చేయుట కొరకే ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. So now that we have recognized our place in Jesus, కాబట్టి క్రీస్తులో ఇప్పటికి మన స్థానమును మనం గుర్తించాము గనుక nothing can stop you. Nothing can stop you. ఏది మిమ్మల్ని ఆపజాలదు, ఏది మిమ్మల్ని అడ్డుకోలేదు. No demon can stop you. ఏ దయ్యం మిమ్మల్ని ఆపలేదు. Sickness cannot stop you. ఏ తెగులు మిమ్మల్ని ఆపలేదు. Nothing can stop you. ఏది మిమ్మల్ని ఆపలేదు. You always present yourself in the presence of God. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మిమ్మల్ని చూసుకోవడానికి ఏది మిమ్మల్ని అడ్డుకొనజాలదు. Because God needs your fellowship. ఎందుకంటే నీ సహవాసాన్ని దేవుడు కోరుచున్నాడు. He requires your fellowship. నీతో సహవాసమును ఆయన ఇష్టపడుచున్నాడు. So this afternoon, కాబట్టి మధ్యాహ్న కాలమందు if we are here together మనందరం ఇక్కడ కూడి ఉన్నట్లుగా to fellowship with God, దేవునితో సహవాసం చేయడానికి let us give clap to ourselves. Clap for yourself. సహవాసము కొరకు మనం వచ్చామంటే మనమందరం చప్పట్లు కొట్టి అభినందిద్దాం. Let us give the Lord a hand. ఓ దేవునికి ప్రేమపూర్వకమైన చప్పట్లు కొడదాం. Amen. ఆమేన్. We are here to worship God. మనం ఇక్కడ ఉన్నదే ప్రభువుని ఆరాధన చేయడానికి.
let the sound go ఆయన a వాల్యూమ్ little low. తగ్గించు, నా So వాల్యూమ్ that, పెంచు. lower the sound for us so that they can hear. Amen. ఆమేన్. So we are glad that we are together. కాబట్టి మనందరం ఇలా కలుసుకొని ఉండుట ఎంతో సంతోషంగా ఉంది. I thank the pastors that has made it, that is reality, to be here this afternoon. మరి మధ్యాహ్న కాలం మందు ఇక్కడకు వచ్చినటువంటి దైవజనులందరిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులకు కూడా ఇలా ఏర్పరిచినందుకు దేవుడు వారిని దీవించును గాక. So when Pastor John Paul he was in the meeting, one of the meetings, he told me that he has already arranged with John Wesley and I have to come by him. మరి ఒకనొక కూటంలో దైవజనులు జాన్ పాల్ గారు కలిసినప్పుడు నేను జాన్ వెస్లీ అనే సహోదరుడితో మాట్లాడాను, మీ కొరకు కొన్ని కూటాలు ఏర్పాటు చేశానని ఆయనకు తెలియపరిచారు. And because of the love of God in his heart, మరి ఆయన హృదయంలో ఉన్న దైవిక ప్రేమను బట్టి he drove all the way to Hyderabad and picked me. ఆయన వరంగల్ నుండి హైదరాబాద్ వరకు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ పాస్టర్ గారిని రిసీవ్ చేసుకుని, and right away we have fellowship in the evening with Brother Caleb. మరి నిన్న సాయంత్రము వచ్చేపాటికి మరలా సోదరుడు కాలేబ్ గారి సంఘంలో ఆ కూటంలో వాక్యం బోధించాం. And this morning we drove all the way to this place. మరలా ఈ ఉదయం లేచి ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రాగలిగాం. Because he wants us to share Jesus together. ఎందుకంటే ఆయన క్రీస్తును అనేకులకు పంచి ఇవ్వాలన్న ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. Because the lamb is for the whole family. ఎందుకంటే గొర్రె పిల్ల అనేది కుటుంబం అంతటికి చెందినది గనుక. Jesus is for the whole family. ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఆయన కుటుంబస్తులందరి కొరకు గనుక. That is why he has brought us here to share with you. అందుకే మీతో కలుసుకోవడానికి ఎంత దూరం నన్ను ఆయన తోలుకుని వచ్చాడు. So God bless you, Pastor. దేవుడు దైవజనుని దీవించును గాక. And it is good to meet Pastor. మరి అలాగే మీ సంఘ కాపుని కలుసుకోవడం బాగుంది. And to be a witness to what he is doing here. మరి ఈ ప్రాంతంలో ఆయన ఏం పరిచర్య చేస్తున్నాడో మేము చూసి సాక్షులుగా ఉన్నాం. May the Lord bless each one of you. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. So we will take our Bible and read a scripture. మరి మీ అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. Luke chapter 7. లూకా సువార్త 7వ అధ్యాయం verse 1 to 10. 1 నుండి 10 వచనాలు. Now when he had ended all these sayings in the audience of the people, he entered into Capernaum. ఆయన తన 7వ అధ్యాయము 1వ వచనం నుండి ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. And a certain centurion's servant who was dear unto him was sick and ready to die. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. And when he heard of Jesus, he sent unto him the elders of the Jews, beseeching him that he would come and heal his servant. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. And when they came to Jesus, they sought him instantly, saying that he was worthy for whom he should do this. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. For he loved our nation and he has built us a synagogue. అతడు మన ప్రజలను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొనిరి. Then Jesus went with them, and when he was now not far from the house, the centurion sent friends to him, saying unto him, Lord, trouble not thyself, for I am not worthy that thou should enter under my roof. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. 7. Wherefore neither thought I myself worthy to come unto thee, but say in a word, and my servant shall be healed.
7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. For I also am a man set under authority, having under me soldiers, and I say unto one, Go, and he goeth, and to another, Come, and he cometh, and to my servant, Do this, and he doeth it. నేను సహాధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయమని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. When Jesus heard these things, he marveled at him and turned him about and said unto the people that followed him, I say unto you, I have not found so great faith, no, not in Israel. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. And they that were sent, returning to the house, found the servant whole that had been sick. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. May the Lord add blessings to reading of his word. చదవబడిన దేవుని పరిశుద్ధ వాక్యమునకు దేవుడు ఆశీర్వాదమును జత చేయునుగాక. You can have your seat now. మీరందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. దయచేసి మీరందరూ కూర్చోవచ్చు. అందరూ కూర్చోండి. I'm sorry. Amen. ఆమేన్. Abraham preached this message 1950. 1950 సంవత్సరంలో ప్రొక్త బ్రెన్హామ్ గారి వర్తమానాన్ని బోధించాడు. 1950. 1950లో. And he titled it, Who is God? దేవుడు ఎవరు అనే వర్తమానమును ఆయన ప్రకటించాడు. Who is God? దేవుడు ఎవరు? Now look at the portion of the scripture we read. మనము చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. Jesus was a man. యేసుక్రీస్తు ఒక మానవుడుగా ఉన్నాడు. He has come like you. జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ఒక మానవుడిగా మనవలే ఉన్నాడు. But he had a commission. అయితే ఆయనకు ఒక ఆజ్ఞ ఉన్నది. And he knew who he was. ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు. He knew his purpose on earth. భూమి మీద ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఎరిగే ఉన్నాడు. He knew his mission. ఆయన వచ్చిన పని ఏంటో ఆయనకి తెలుసు. He has come to deliver the people that are sick. రోగగ్రస్తులైన ప్రజలను బాగు చేయాలని ఆయన ఆజ్ఞ పొంది వచ్చాడు. Because when you read a scripture, ఎందుకంటే మీరు వాక్యాన్ని చదివినప్పుడు in Isaiah 35, యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో, Isaiah 35, యెషయా గ్రంథము 35వ అధ్యాయము, the prophet Isaiah said, ప్రవక్త ఇలాగ రాశాడు. యెషయా ప్రవక్త ఈ విధంగా రాశాడు. verse 3, 3వ వచనం, strengthen ye the weak hands and confirm the feeble knees. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. Say to them that are of fearful heart, be strong, fear not. Behold, your God will come with vengeance, even God with a recompense. He will come and save you. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. Then the eyes of the blind shall be opened, and the ears of the deaf shall be unstopped. గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. Then shall the lame man leap as an hart, and the tongue of the dumb sing. For in the wilderness shall waters break out and streams in the desert. ఓ కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. Amen. ఆమేన్.
So the scripture was only for believers. కాబట్టి ఈ లేఖనము కేవలము విశ్వసించు వారికి మాత్రమే. The scripture was for people who will recognize the manifestation of the word of God. ఆ వాక్యము ఆ దినమున ప్రత్యక్షపరచబడినప్పుడు ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచుదురో వారి ఎడల ఈ లేఖనములు జరుగును. This man was a Gentile. ఇప్పుడు ఈయన ఒక అన్యుడై ఉన్నాడు. But according to the record, కానీ చరిత్ర ప్రకారంగా he was a good man. ఆయన ఒక మంచి వ్యక్తి. ఇక్కడ రోగగ్రస్తుడుగా ఉన్న వ్యక్తి. He loved the Jews. ఓ యూదులను అతడు ప్రేమిస్తున్నాడు. He was very friendly. అతడు చాలా స్నేహభావం కలిగిన వాడు. He built a temple for them. ఓ యూదుల నిమిత్తము మా యొక్క మందిరములను కట్టించాడు. Now his servant fell sick. ఇప్పుడు తన దాసుడు మరి అనారోగ్యముతో రోగై ఉన్నాడు. And he recognized the power in Jesus Christ. అయితే యేసు క్రీస్తులో ఉన్న శక్తి ఏమిటో అతడు గ్రహించాడు. He have really witnessed Jesus rebuking spirits. ఓ యొక్క ఆత్మలను దురాత్మలను పారద్రోలుట అతడు యేసు విషయంలో చూశాడు. He has witnessed Jesus healing the sick. రోగులను బాగు చేయటం అనేది ఆ వ్యక్తి యేసులో చూశాడు. He has witnessed Jesus breaking few bread and multiply. ఓ చిన్న రొట్టె ముక్కను విరచి దాన్ని ఎలా ఆశీర్వదించి వృద్ధి చేశాడో ఆ వ్యక్తి యేసు విషయంలో చూశాడు. All these events, most of the Pharisees, they saw it, but they did not believe అయితే Jesus. ఈ సన్నివేశాలన్నీ కూడా అందరి ఎదుట జరిగినప్పటికీ ఇతడు మాత్రమే ఆయన యందు అధిక నమ్మకం కలిగి ఉన్నాడు. They were only concerned with the miracles. వాళ్ళందరూ కేవలం అద్భుతాలతోనే చూస్తున్నారు. Today the Pentecostals are concerned with the miracles. ఈ రోజు అద్భుతాలు చేసేవాడిని వదిలి పెంతెకొస్తు వాళ్ళు అద్భుతాలతోనే ఆగిపోయారు. They are not concerned with the recognition of the word. కానీ వాక్యం యొక్క గుర్తింపును వారు ఎప్పటికీ గుర్తించలేకపోయారు. The same thing happened to the Jews. వాళ్ళు అన్నారు ఇవన్నీ యూదులకు జరగడం కామనే అన్నారు. They were excited with the miracles. ఆ జరుగుతున్న అద్భుతాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, ఆనందిస్తున్నారు. But this man, కానీ ఈ ఒక్క వ్యక్తి, he was not a Jew, ఇతడు యూదుడు కాకపోయినా, but he had faith in Jesus. అతడు యూదుడు కాకపోయినా అతడు దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. So when he sent for Jesus, ఎప్పుడైతే యేసు కొరకు వెళ్ళాడో, Jesus was just at a distance to reach his home. ఓ యేసు అప్పటికి తన ఇంటికి సమీపములోనే ఉన్నాడు. And then the man just met Jesus. అయితే ఆ వ్యక్తి యేసును కలిశాడు. He said, Master, అతను అన్నాడు, బోధకుడా, stay right there. అక్కడే ఉండు. I am not worthy. నువ్వు వచ్చేంత అర్హత నాకు లేదు. That is why I did not come to you. ఆ కారణము చేత నేను నీ వద్దకు రాలేకపోయాను. That is why I sent the Jews. అందుకే నేను యూదులైన వారిని పంపాను. I am a Gentile. నేను అన్యుణ్ణి గనుక The promise is not for me. ఆ వాగ్దానము నాది కాదు గనుక I am not part of it. నేను అందులో భాగస్థుణ్ణి కాను గనుక So don't come to my home. కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, రావద్దు. But I want to tell you something. అయితే నీకు విషయం చెప్తాను. Where you stand, నువ్వు ఉన్న చోటనే you can speak the word. నువ్వు మాట సెలవిస్తే చాలు. And when you speak the word, నువ్వు మాట సెలవిస్తే it goes with authority. అది అధికారముతో బయలు వెళ్తుంది. Your word carries power. నీ మాటలో శక్తి ఉన్నది. There's power in the spoken word. ఓ పలుకబడిన మాటలో శక్తి ఉన్నది. So speak it. నువ్వు కేవలం మాట సెలవిమ్ము. And when you speak, నువ్వు పలికితే, right where you stand, నువ్వు ఉన్న చోట నుండే పలికితే చాలు. nothing can stop your way. నీ మాటను అడ్డుకోగలిగేది ఏదీ లేదు. Nothing can block your way. ఓ నీ మాటను ఆపగలిగేది ఏదీ లేదు. There is power. ఓ అందులో శక్తి ఉంది. It will carry the way. ఆ వాక్యమును మోయుటలో శక్తివంతమైనది. It will find its destination. ఆ మాట పలికితే ఎక్కడికి వెళ్ళాలో దానికి అదే వెళ్ళగలదు. And my servant will get healed. ఓ నా దాసుడు బాగుపడును. Hallelujah. హల్లెలూయా. You know one thing. God is a marvelous God. దేవుడు అద్భుతమైన దేవుడు కదా, ఆశ్చర్యకరమైన దేవుడు కదా. The message I prepared for you as I sat right here, God changed the message. నేను సిద్ధపడి బోధించాలనుకుని వచ్చిన వర్తమానం అక్కడ కూర్చొని దేవుడు మొత్తం తలకిందులు చేసేసాడు. I don't know why. ఎందుకు మార్చాడో నాకు తెలియదు. But he knows why. ఎందుకు మార్చాడో ఆయనకే తెలుసు. Hallelujah. హల్లెలూయా. Jesus looked at the man. యేసు ఆ వ్యక్తి వంక Then చూశాడు. he turned to the Jews. ఓ యూదుల వైపు తిరుగుతున్నాడు. You look at you. చూసారా ఆ వ్యక్తి? You people that
the promises for you. అయితే యూదుల వైపు తిరిగి అంటున్నాడు, ఈ వాగ్దానాలు మీవే. You always want me to lay hands. మీరు ఎప్పుడు చూసినా చేతులు ఇచ్చి ప్రార్థన చేయి, చేతులేసి You always want me to lay hands. ఇలా చేతులు ఉంచడమే మీరు కోరుకున్నారు. But look at this Gentile. కానీ అన్యుణ్ణి చూడండి. He said, when I speak the word, అతను అంటున్నాడు, వాగ్దానం అతను కాకపోయినా నువ్వు మాట సెలవిస్తే చాలు అంటున్నాడు. his servant will get healed. నువ్వు మాట చెబితే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు. Because he is also a man of authority. ఎందుకంటే అతడు కూడా అధికారము కలిగిన వాడే. He speaks to this soldier, go. ఓ ఒకడిని అధికారిని ఉండమంటే పొమ్మంటే పోగలడు. And he goes. అతడు వెళ్ళిపోతాడు. Come and he రమ్ము does. అంటే వస్తాడు. Do this and he does. ఇలా చెయ్యంటే అలా చేస్తాడు. Do that and he does. అలా జరిగించండి అలా చేస్తాడు. Therefore Jesus, అయితే యేసు, you have authority. నీకును అధికారం ఉంది. Speak. అయితే పలుకు. And when Jesus ఎప్పుడైతే heard those things, ఆ మాటలు యేసు విన్నప్పుడు the servant will leave. ఆ దాసుడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. And they look at the watch. వారు గడియారం చూశారు. And they went home. వారి ఇంటికి వెళ్ళేపాటికి And they saw the servant jumping around. ఆ రోగముతో ఉన్న దాసుడు వీళ్ళ ఇంటికి వచ్చేపాటికి స్వస్థత పొందుకొని ఉండుట వారు చూశారు. What happened to you? ఏం జరిగింది నీకు? At this time, ఈ సమయంలో, around this time, ఈ సమయంలో some power, ఏదో ఒక శక్తి, a certain power, ఒక అద్భుతమైన శక్తి move into me. ఓ నాలో కదిలింది అన్నాడు. And I stood up నేను నిలబడ్డాను, and I'm healed. దిగ్గున లేచి బాగుపడ్డాను. They said that is exactly the time. ఓ ఖచ్చితంగా ఆయన ఏ సమయం చెప్పాడు ఆ సమయానికి నేను బాగయ్యాను. The time that the master spoke the word. ఆయన మాట పలికిరాడంతే అదే క్షణమున నేను బాగయ్యాను. This afternoon, ఈ మధ్యాహ్నము he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. He is here to speak to you. నీతో మాట్లాడడానికి ఆయన వచ్చాడు. If only you believe. నీవు నమ్మితే, If only you believe. నువ్వు కేవలం నమ్మితే He is speaking to you. ఆయన మాట్లాడుచుండగా. Amen. ఆమేన్. Reverend preach, who is God? ప్రొక్త బ్రహ్మం బోధించాడు దేవుడు ఎవరు అని. We want to know who is God. ఆయన ఎవరో మీరు తెలుసుకోవాలి. But we are not strangers. కానీ మనం కొత్త వారం కాదు. మనమేమి కొత్త వారం కాదు. We are not strangers. మనమేమి కొత్త ప్రజలం కాదు. This guy that sit down here, ఇక్కడ కూర్చున్న ఈమె, he will not struggle to know the mother. ఓ తల్లి ఎవరో గుర్తుపట్టడానికి ఏ కూతురు ఇబ్బంది పడదు. When you bring maybe hundreds or thousands of women, వందల మంది స్త్రీలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినా this girl, ఆ అమ్మాయి ఏం చేస్తది? she knows the mother. వందల మంది ఆడవాళ్ళున్నా ఆ బాలికల అమ్మని గుర్తుపడుతుంది. She knows the father. అమ్మ ఎవరో తెలుసు, నాన్నెవరో గుర్తుపడుతుంది. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే he's identified with the parents. ఓ ఆ తల్లిదండ్రులను గుర్తించగలిగేది వాళ్ళ కన్న బిడ్డ మాత్రమే. So you are here. కాబట్టి ఇక్కడ మీరున్నారు. Because you know your father. మీ తండ్రి ఎవరో మీకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. That is why అందుకే nobody can twist you. ఎవరు మిమ్మల్ని తారుమారు చేయలేడు. Nobody can tell you stories. ఓ కథలు మీకు ఎవడు చెప్పక్కర్లేదు. Because when you hear the voice of your father, ఎప్పుడైతే మీ తండ్రి స్వరాన్ని మీరు వింటారో you will recognize that మీరు voice. కనిపెట్టేస్తారు. So this afternoon, ఈ మధ్యాహ్న కాలంలో your father మీ తండ్రి is here to speak to you. మీతో మాట్లాడడానికి ఇక్కడ And వచ్చాడు. I believe అయితే మీరు you hear his voice. ఆయన స్వరాన్ని You వింటున్నారు. will recognize the మీరు voice. కనిపెడతారు ఇప్పుడు. And you will rejoice. అప్పుడు మీరు And ఆనందిస్తారు. say, this is my father. ఇది ఎవరో కాదు, మా తండ్రే మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Branham said, ప్రొక్త బ్రహ్మం అన్నాడు, let us make it a little light. That small light, there was a light. అక్కడ ఒక చిన్న వెలుగు ఉన్నది. He said it was just a mystic light. అది మర్మంగా ఉన్న వెలుగు. Like a halo. అది ఒక హాలో వెలుగులా, ఒక మండుచున్న మంటలా ఉంది. And that was the logos that went out of God in the beginning. ఆ మండుచున్న అగ్ని ఏదో కాదు, అదే లోగోస్ అయి ఉంది. ఆదిలో దేవుని యొద్ద నుండి వేరు పడిన ఆ వెలుగే. That was the Son of God that came out of the bosom of the Father. ఆ బయటకు వేరైన వెలుగు ఎవరో కాదు, తండ్రి రొమ్ము నుండి ఆనుకొని బయటకు వచ్చినటువంటి ఆయన కుమారుడే. The Son that came out in the beginning was the Word. ఆదిలో ఆయన కుమారుడిగా వచ్చాడే, ఆయన ఎవరో కాదు, ఆయనే ఆది అందున్న వాక్యమై ఉన్నాడు. And the Word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the Word was God. ఆ
వాక్యము దేవుడై ఉండెను. And the word was made flesh and dwelt among us. ఆ వాక్యమే వాక్యమై శరీరధారిగా మన మధ్య నివసించెను. In the beginning was God. అందుకే ఆదియందు వాక్యమే దేవుడై ఉన్నాడు. And then out of God came the Logos. ఆ దేవునిలో నుండే లోగోస్ బయటకు వచ్చింది. A part of God that went out of God. ఆ లోగోస్ అనగా ఏదో కాదు, వాక్యమై ఉన్న దేవునిలో నుండి మన కొరకు పంపబడిన ఆయన కుమారుడే ఆయన వాక్యమై ఉన్నాడు. Amen. ఆమేన్. That was part of God. ఇప్పుడు అదే ఆయనే వాక్యములో భాగమై ఉన్నాడు. He was existing by himself alone. ఆయన స్వయంభవుడుగా తన్ను తాను ఉనికిలో ఉన్నాడు. And he was just that mystic light. ఆయనే మరుగై ఉన్న మర్మమై ఉన్న వెలుగై ఉన్నాడు. He was eternal. ఆయన నిత్యుడైన వాడు. He didn't have beginning. ఆయనకు ఆది లేదు. He never will have any ending. ఆయనకు అంతము లేదు. He was by himself alone. ఆయన తనకు తానుగా స్వయంభవుడై ఉన్నాడు. And that Logos, ఆయన లోగోస్ అయి ఉన్నాడు. it was inside that mystic fire. ఆయనలో మరుగై మర్మమై ఉన్న వెలుగుగా మంటగా ఉన్నాడు. ఆయనలో ఉన్నాడు. And when he began creation, ఎప్పుడైతే సృష్టిని ప్రారంభించాడో that mystic light, ఆ మర్మమైన మంట, Logos got out from that mystic light. ఆ మర్మమై ఉన్న వెలుగు ఆయనలో నుండి బయటకు వచ్చింది. And that Logos was the Son of God. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన వెలుగు ఎవరో కాదు, దేవుని కుమారుడే. That was Jesus. ఆయన పేరే యేసుక్రీస్తు. That came out of God. దేవునిలో నుండి బయటకు వచ్చాడు. And God said, దేవుడు అన్నాడు, I have really given you power to create. నీకు సృష్టించే అధికారమును నీకు అనుగ్రహించాను. And that Logos, ఆ లోగోస్ said, let there be light. ఆయన పలికాడు, వెలుగు కలుగును గాక. And there was light. ఆయన పలకగా వెలుగు కలిగింది. And that Logos, ఆ లోగోస్ said, let us create man in our image. ఇప్పుడు అదేదో కాదు, ఒక మానవ రూపిగా తన సారూప్యమును వ్యక్తపరుచుకుంటున్నాడు. And he created man in his image. ఇప్పుడు తన పోలికలో తన యొక్క స్వరూప్యములో మానవుడిని సృజించాడు. He was a spirit. ఇప్పుడు సృజించబడిన మానవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. That spirit created all things. ఇప్పుడు ఆత్మయే అన్నిటినీ సృష్టించింది. Abraham said that was the word body. ఇప్పుడు ఆ సృష్టించబడినది ఏదో కాదు, వాక్య దేహం అన్నాడు ప్రవక్త. Let there be light. వెలుగు కలుగునుగాక. It was dwelling in a body. ఆ వెలుగు కలుగునుగాక పలికింది ఒక శరీరములో నివసిస్తున్న వాక్యమై ఉంది. That was the theophany. అదే వాక్య దేహమై ఉంది. Hallelujah. హల్లెలూయా. So when he created man, ఎప్పుడైతే నరుని సృజించాడో he was a spirit man. అప్పుడు అతడు ఆత్మరూపి అయిన మానవుడయ్యాడు. He was a spirit being. అతడు ఆత్మగా జీవించే ప్రాణి. Because God is not dust. ఎందుకంటే దేవుడంటే ధూళిలో ఉన్నవాడు కాదు. His original form, ఆయన మూల రూపము, he is a spirit. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. So Adam was a spirit. కాబట్టి ఇప్పుడు ఆదాము ఎలా సృష్టించబడ్డాడంటే ఆత్మరూపిగా పుట్టాడు. Who is this God? ఇప్పుడు ఈ దేవుడు ఎవరు? God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు గనుక He is a spirit. ఆయన ఆత్మై ఉన్నాడు. And he created Adam ఆయన ఆదామును సృష్టించి in his image. తన పోలికలో. Amen. ఆమేన్. So Adam కాబట్టి ఆదాము was a spirit man. దేవుడు ఆత్మై ఉంటే ఆయనలో పుట్టిన కుమారుడైన ఆదాము కూడా ఆత్మగానే ఉన్నాడు. In a message, who is this Melchizedek? ఈ మెల్కీసెదెకు ఎవరైన వర్తమానంలో Abraham said, in the beginning was the word. ఆది యందు వాక్యము ఉండెను. And the word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the word was God. వాక్యము దేవుడై ఉండెను. And then the word became flesh. ఆ వాక్యమే శరీరధారి అయ్యెను. And dwell among us. మన మధ్య నివసించెను. Hold that now. Notice. ఓ ఇప్పుడు మీరు దాన్ని గమనించండి. His first being was spirit. ఆయన మొట్టమొదటి స్థితి ఆత్మ. God. దేవుడు. Supernatural. సహజాతీతంగా. All right. సరే. The great eternal. ఆ గొప్ప నిత్యుడు. Then second, రెండవది, he began to form himself towards flesh. తన్ను తాను ఆత్మరూపిగా నిత్యుడిగా ఉన్న ఆయన శరీర రూపములోకి మార్చుకుంటున్నాడు. In a theophany. ఆయన ఒక వాక్య దేహములోకి వస్తున్నాడు. It is called the word. ఆ వాక్య దేహం పేరే వాక్యము. A body. అది ఒక శరీరం. Word body. అది వాక్య శరీరం.
then in this state, ఆ స్థితిలో ఉండి, that is how Abraham met him. ఆ స్థితిలో ఉండే ఆయన అబ్రహామును కలిశాడు. And he called him Melchizedek. ఓ అబ్రహాం ఆయన చూసి మెల్కీసెదెక్ అని He పిలిచాడు. was in the form of theophany. ఆ మెల్కీసెదెక్ అని ఎవరిని కనిపెట్టాడు? షాలేము రాజైన మెల్కీసెదెకును వాక్య దేహములో చూశాడు అబ్రహాము. Hallelujah. హల్లెలూయా. Who is God? ఎవరు దేవుడు? Abraham. అబ్రహాము. He met him. ఆయన కలిశాడు. He recognized him. గుర్తుపట్టాడు ఆయన్ని. He called him Melchizedek. కనిపెట్టి చూసిన వెంటనే అబ్రహాం అన్నాడు, ఈయన మెల్కీసెదెక్ అన్నాడు. Melchizedek. మెల్కీసెదెక్. He never had father. ఆయనకు తండ్రి He లేదు, never had mother. తల్లి లేదు. Who is this one? ఎవరైనా? Hallelujah. హల్లెలూయా. That is God. అబ్రహాము కలిసింది ఎవరినంటే God in a theophany. తల్లి లేని వాడిని, తండ్రి He లేని don't వాడైనా, have beginning. ఆది లేని వాడు, He అంతము don't లేని వాడు, have ending. అంతము లేని వాడు Abraham. అబ్రహాము. He said, ఆయన అన్నాడు, you don't have mother. నీకు తల్లి You don't లేదు, have father. నీకు తండ్రి లేడు, You are eternal. నీవు నిత్యుడవు, You are the king of peace. నీవు సమాధానకర్తవు, The king of Jerusalem. యెరూషలేమునకు రాజువు, Hallelujah. షాలేము రాజు. Melchizedek. ఓ నీవు మెల్కీసెదెకు అని Who is గుర్తుపట్టాడు. God? ఎవరు దేవుడు? Hallelujah. హల్లెలూయా. I believe I'm speaking to God's నేను children. నమ్ముతున్నాను దేవుని ప్రజలతో You know మాట్లాడుతున్నాను. your father. మీ తండ్రి ఎవరో మీకు You తెలుసు. know your father. మీ You తండ్రి know ఎవరో మీకు where you తెలుసు. came from. ఎక్కడి నుండి వచ్చావు మీకు That తెలుసు. is why you are here. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. There is a lot of people in this town. ఈ పట్టణంలో చాలా But మంది why ఉన్నారు. are you here? కానీ నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? Because your father has called you out. అనేక మంది ఇక్కడ ఉంటుండగా నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావంటే For- నీ తండ్రి నిన్ను పిలిచాడు కనుక నువ్వు ఒక్కదానివే రాగలిగావు ఇక్కడికి. For a preparation. ఓ ఎసా? Preparation. ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. It is time to go ఇది home. ఇంటికి వెళ్ళే సమయం. That is why అందుకే we are moving మనము కదలాడుతున్నాం. from all denominations. అనేక సంఘ శాఖల We నుండి are moving కదులుతున్నాం. from all idolatry. అనేక వ్యభిచారం We are నుండి moving. మనము కదలాడుతున్నాం. What is going ఏం on? జరుగుతుంది? We are getting ourselves ready. మనము సిద్ధపాటు కలిగి ఉన్నాం. We want to go back home. తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. We are conscious of our father. మన తండ్రి ఎవరో అనే స్పృహలో మనం ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Now listen. వినండి, This logos ఈ లోగోస్, that went forth out of God. ఓ దేవునిలో నుండి బయట వెళ్ళినటువంటి ఆ లోగోస్, He created all things. ఆయనే అన్నిటినీ సృష్టించాడు. Abraham met him ఆయనను అబ్రహాము కలిశాడు. and he gave tithes to him. ఓ అబ్రహాము ఆయనను కలిసినప్పుడు దశమ భాగములు చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. The same Melchizedek. అదే మెల్కీసెదెకు. He became flesh. ఆయనే శరీరధారి అయ్యాను. Melchizedek మెల్కీసెదెకు became flesh. ఓ శరీరధారిగా మారాడు. But Israel could not recognize కానీ him. ఇశ్రాయేలీయులు ఆయన కనిపెట్టలేకపోయారు. Then he told them, అయితే వారితో అన్నాడు, your father Abraham saw me. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను Your చూశాడు. father Abraham met me. ఓ మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను But you కలిశాడు. cannot recognize కానీ me. మీరు నన్ను గుర్తించలేదు. But we will never be like Israel. కానీ మీరు ఎన్నడూ ఇశ్రాయేలీయులుగా We ఉండలేదు. know our husband. మా భర్త ఎవరో మనకు తెలుసు. We have recognized him. మనం ఇశ్రాయేలు వంటి వారము కాదు. That is why you మన are here. భర్తను మనం గుర్తుపట్టాం. ఆయన ఎవరో మనకు తెలుసుకున్నాం ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Now, the prophet said, ప్రోక్త అంటున్నాడు, in the zodiac, what was God doing? ఓ ఆ యొక్క నక్షత్ర ఆ రాసులలో ఆయన ఏం చేస్తున్నాడు? He was writing the first Bible. ఆయన మొట్టమొదటి బైబిల్ ఆకాశంలో రాశాడు. Notice, గమనించండి, human beings once looked towards the heavens. They look towards the heaven. మరి మానవులు వారు పైకి చూసినప్పుడు, పరలోకం వైపు చూసినప్పుడు, And he put all the stars in heaven. ఆయన నక్షత్రములన్నిటిని ఆకాశంలో పెట్టాడు. That is the zodiac. అదే ఆ మూల బైబిల్ రాశాడు. Starting off with a virgin ఓ అది కన్యకతో మొదలైంది. and ending with the lion. అది సింహరాశితో ముగించబడి, కన్యారాశితో ప్రారంభమయ్యి సింహరాశితో ముగించబడింది. First coming of Christ, ఓ క్రీస్తు యొక్క మొదటి రాకడా virgin. అది కన్యక. The second coming of Christ, క్రీస్తు యొక్క రెండవ రాకడా lion of the tribe of Judah. అది యూదా గోత్రపు సింహమై ఉన్నది. He put it first in the Bible. ఓ ఈ రెండిటిని దేవుడు ప్రథమంగా పెట్టాడు. So in the beginning, కాబట్టి ఆదిలో the people look into the stars. ఓ ఆకాశ నక్షత్రాల వైపు ప్రజలు చూశారు. The Bible was written in the stars. ఓ ఆకాశ నక్షత్ర రాసులలో ఆయన వాక్యము రాయబడింది.
That is why అందుకే all the astronomers, ఆ యొక్క వ్యామగాములందరూ, those that were studying in India, ఎవరైతే భారతదేశంలో చదువుతున్నారో, they look into the star, వారు ఆకాశము తట్టు చూస్తున్నారు. and they saw the alignment of the stars. ఆ నక్షత్రాలు ఒక వరుసలోకి రావడాన్ని చూశారు. And when they saw the sign, ఎప్పుడైతే తూర్పు జ్ఞానులు నక్షత్ర వరుసను they said, చూశారో, Messiah is వారు born. కనిపెట్టారు మెస్సయ్య పుట్టాడని. Messiah is on the earth. మెస్సయ్య భూమి మీదకి వచ్చాడని కనిపెట్టారు. They read it in the Bible. వారు ఒక బైబిల్ చదివారు. The ఆకాశ Bible నక్షత్రాలలో was in the zodiac. అది ఆకాశంలో రాయబడిన బైబిల్. Hallelujah. హల్లెలూయా. And the prophet said, ప్రవక్త అంటున్నాడు, the same God, అదే దేవుడు, he said, let us make man. మనుషులను తయారు చేద్దామన్నాడు. And he created man మనిషిని సృష్టించి in his likeness, తన పోలికలో, in his image. తన స్వరూపములో. But what happened? అయితే ఏమైంది? Man sinned. మానవుడు పాపము చేశాడు. Man sinned. మానవుడు పాపము చేశాడు. We fell from God's glory. దేవుని మహిమలో నుండి పడిపోయాం. But that is not the end of you. కానీ అది నీ అంతము కాదు. You are a child of God. నీవు పడిపోయిన దేవుని You are a కుమారుడివే. son of God. నువ్వు దేవుని కుమార్తెవే. Sin cannot separate us from పాపము God. నిన్ను దేవుని నుండి దూరం చేయలేదు. He will reconcile us back unto ఆయన himself. మరలా నిన్ను కనుగొని ఆయన యొద్దకు రప్పించుకుంటాడు. So he gave them a way of reconciliation కాబట్టి తిరిగి వచ్చే మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. by the blood, రక్తము ద్వారా, through animal blood. ఆ జంతువు యొక్క రక్తము ద్వారా. But he got to a place. అయితే ఒక స్థలానికి వెళ్ళాడు. God said, పౌలు అన్నాడు, when sin was introduced in the Garden of Eden, ఏదెను తోటలో పాపం ప్రవేశించినప్పుడు I spoke of the woman's seed. నేను మాట్లాడేది స్త్రీ సంతానము గురించి. I did not say a sheep would die. అయితే ఆయన ఎన్నడూ చెప్పలేదు ఒక గొర్రె వధించబడుతుందని చెప్పలేదు. I said the woman's seed. ఆయన అన్నాడు స్త్రీ సంతానముకై. Oh man, let us read from Genesis. ఆది కాండములో ఆ మాట చదువుదాం. Genesis chapter 3. ఆది కాండం 3వ అధ్యాయం Genesis 3 verse 15. 3:15. He said, and I will put enmity between thee and the woman. Yes sir. That is the church. And between the seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. There was one time a preacher, I think a Sabbatarian, 7 day, he was preaching. He said, you know what? ఒకనొక సమయంలో ఒక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి చెందిన పాస్టర్ ఇలా బోధించాడు. Snake will always try to bite your heel like this. మరి పాము ఎప్పుడు ఆయన చెప్పడం ఏంటి, బైబిల్ చెప్పడం ఏంటి, పాము ఎప్పుడు కాళ్ళ మీద కదా కరుస్తుంది అన్నాడు. So when snake is coming, you take stick and you hit it. పాము నీ దగ్గరకు వచ్చి కరవడానికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, కర్ర తీసుకుందని కొట్టు అన్నాడు. I say, really? నిజమా? నేనన్నాను నిజమా? They don't understand. Because they have refused the prophet. వారు ప్రవక్తను తృణీకరించారు గనుక అది మడిమ మీద కొట్టడం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. When you refuse your prophet, నీ ప్రవక్తను నువ్వు త్రోసేస్తే you get lost. నువ్వు కూడా నశించిపోతావు. Because he is the guy. ఎందుకంటే ఆయనే మార్గదర్శి. The word of God comes to him. వాక్యం ఎల్లప్పుడు ప్రవక్త యొద్దకు వస్తది. This, he was not talking about snake and snake. Stick. ఈయన మాట్లాడేది బైబిల్లో మాట్లాడింది కర్ర గురించో పాము గురించో కాదు. That's why they don't understand. అందుకే వారు గ్రహించలేరు. They put the serpent as a snake. వారు సర్పం అంటే నేల మీద పాకే పాము అంటున్నారు వాళ్ళు. But originally the serpent was not a snake. మూలాధారాల్లోకి వెళ్తే అసలైన సర్పం అంటే కడుపుతో పాకే పాము కాదు. He was upright being. వాడు కాళ్ళ మీద నిలబడిన జీవి. He could talk. వాడు మాట్లాడగలడు. He could touch. వాడు తాకగలడు. He could walk. వాడు నడవగలడు. Amen. ఆదిలో ఉన్న సర్పమునకి ఆకారం ఉంది. It was after sin. వాడు పాపము చేశాక Then God cursed him. దేవుడు దాన్ని శపించాడు. This thing that you have done, నీవు దీనిని you చేసినందున will never get feet to walk again. నేటి నుండి నీవు పొట్టతో పాకుతావని శపించాక వాడు నేల మీద పాకడం మొదలు పెట్టాడు. And he was cursed. అప్పుడు శపించబడ్డాడు. And his nature changed. అప్పుడు వాడి యొక్క ఆకారము స్వభావం మారిపోయింది. But God said, దేవుడు అన్నాడు, I have cursed you, నేను నిన్ను శపించాను. but you have already put some seed. అయితే నీవు ఇప్పటికే ఒక విత్తనాన్ని పెట్టావు.
he has already put seed in Eve. ఓ హవ్వలో శపించబడక మునిపే వాడి బీజమును పెట్టాడు. So he said, ఆడన్నాడు, there is a woman అయితే ఆయన అన్నాడు, ఒక స్త్రీ that will receive seed. And when that woman receives seed, ఎప్పుడైతే ఒక స్త్రీ ఆ బీజమును పొందుకుంటుందో, he will destroy the seed of the serpent. ఆయన అన్నాడు, ఆ స్త్రీ సంతానమే నీ సంతానం అంటే సర్పం యొక్క సంతానమును పాడు చేస్తుంది అన్నాడు. And the seed of the woman is Jesus Christ. ఇప్పుడు ఆ స్త్రీ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తే. Only Jesus. కేవలం యేసు మాత్రమే. That Mary received seed from God. ఓ మరియా మాత్రమే దేవుని యొక్క బీజమును పొందుకుంది. Amen. ఆమేన్. That seed ఆ సంతానమే came from God. అది దేవుని యొద్ద నుండి వచ్చింది. It did not come from man. అది మనుషుని వల్ల కలిగింది కాదు. It came from God. ఓ మరియా పొందుకున్న బీజము ప్రభు వల్ల పొందుకుంది. Amen. ఆమేన్. So he said the woman's seed would destroy the serpent. కాబట్టి ఆయన అన్నాడు, స్త్రీ సంతానము సర్ప సంతానమును పాడు చేస్తుంది అన్నాడు. So Jesus Christ, కాబట్టి యేసుక్రీస్తు when he was on earth, ఆయన భూమి మీద ఉన్నప్పుడు he knew what he has come to do. ఆయన ఏ పని చేయడానికి వచ్చాడో ఆయన ఎరుగున్నాడు. He has come to destroy the serpent's ఆయన seed. సర్ప సంతానము లయము చేయడానికి వచ్చాడు. He has come to destroy Satan. సర్ప సంతానమును పాడు చేయడానికి ఆయన వచ్చాడు. So sin cannot separate us from God. కాబట్టి పాపం ఎంత మాత్రము క్రీస్తు నుండి మనల్ని దూరం చేయలేదు. God has that is a provision. దేవుని దగ్గర అప్పటికి ఒక పరిష్కారం కలిగి ఉన్నాడు. That's why when you read the Bible, అందుకే మీరు బైబిల్లో he చదువుతారు, said a lamb was slain ఓ ఇప్పటికే వధించబడినట్టుండిన గొర్రె పిల్ల before the foundations of the earth. జగదుత్పత్తికి మునిపే వధించబడిన గొర్రె పిల్ల మనకు ఒకటి ఉంది. Before God said, "Let there be light," వెలుగు కలుగునుగా కానీ పలగక ముందే a lamb was slain. ఆయన మనసులో ఒక గొర్రె వధించబడింది. And that lamb was Jesus ఆ Christ. వధించబడిన గొర్రె ఎవరో కాదు, యేసుక్రీస్తే. When was he slain? ఆయన ఎప్పుడు వధించబడ్డాడు? He was slain in the thought of God. దేవుడి ఆలోచనలోనే వధించబడ్డాడు. God knew what would happen to you. నీ కొరకు ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. So before he brought you here, ఓ నిన్ను ఇక్కడికి రప్పించక మునిపే he made provision for నీ you. పరిష్కారాన్ని ముందే చేశాడు ఆయన. He knew what Satan would do. సాతాను ఏం చేయబోతున్నాడో దేవుడు ముందే తెలుసుకున్నాడు. So God worked it out quickly వెంటనే దేవుడు త్వరపడి ఆ కార్యాన్ని చేశాడు. and paid the price of sin. పాపమునకు వెల చెల్లించాడు. So before you came to this earth, నువ్వు భూమి మీద పుట్టక మునుపే your sins has been paid off. నువ్వు చేయబోయే పాపముల కొరకైన వెల కట్టబడింది. It has been paid off. ఆయన నీ వెలను కట్టేశాడు. Amen. ఆమేన్. That is why Paul said అందుకే పౌలు అంటున్నాడు in Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 1 and 2. 1-2 వచనాలు. Paul said, పౌలు అంటున్నాడు, "And you have he quickened, who were dead in trespasses and sins, wherein in time past ye walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit that now worketh in the children of disobedience." మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. Then we come to verse 5. 5వ వచనంలో చెప్తున్నాడు, When ye were dead in sins, have quickened us together with Christ. By grace ye are saved, and has raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. How was you quickened? ఏ విధంగా నీవు చలించబడ్డావు? You were quickened because God put his seed in you. నీవు చలించబడ్డావు, జీవిస్తున్నావంటే నీలో దేవుడు పెట్టిన కణం ఒకటి ఉన్నది. Brother said, ప్రొక్త బ్రెండం అన్నాడు, it is father and mother that
build this house. తల్లిదండ్రులు ఏం చేయగలరంటే వినండి, తల్లిదండ్రులు కేవలము ఈ శరీరాన్ని మాత్రమే కనగలరు. This your house. ఇగో నీవు ఉన్న ఈ This ఇల్లు, your house. ఇదే నీ గృహం. It is your mother and father that build it. ఈ శరీరం అనే గృహం ఎలా వచ్చింది లోకానికంటే అమ్మా నాన్నలు కేవలము ఈ శరీరాన్ని మాత్రమే కన్నారు. It is earthly house. అది భూ సంబంధమైన నివాసం. That's what Jesus said. అందుకే యేసు అన్నాడు, You are from beneath. మీరు కింద నుండి వచ్చిన I am from above. నేను పైవాడను. You are flesh. మీరు శరీరులు. I am not flesh. నేను శరీరుని కాదు. This house. ఈ ఇల్లు Your mother and your father build it. అమ్మా నాన్న ఏ ఇల్లునైతే కట్టారో కన్నారో, So when the woman is pregnant, ఎప్పుడైతే స్త్రీ గర్భవతి అవుతుందో, it is what mother and father has formed. ఆ తల్లిదండ్రులుగా వారు కడుపున కనేది ఏంటంటే కేవలము శరీరం అనే ఇల్లు మాత్రమే. And then that spirit, అయితే ఒక ఆత్మ ఉంది. that spirit, ఆ ఆత్మ that's supposed to live in that house. తల్లిదండ్రుల వల్ల కలిగిన ఈ దేహం బతకాలంటే అందులో జీవించే ఆత్మ ఉండాలి. When the woman is pregnant, ఎప్పుడైతే స్త్రీ గర్భవతి అవుతుందో, that spirit will be going with the woman. ఆ ఏ దినమైతే గర్భవతి అయిందో ఆ రోజు నుండి Wherever you go, ఆ జీవము ఆ గర్భిణి వెనక వెళ్తానే that ఉంటది. spirit, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆత్మ వెళ్తానే ఉంటది. he will be going with you. నువ్వు వెళ్ళే ప్రతి చోటకి ఆ జీవం He will be వెంటాడుతుంది. going with you. అది నీతోనే వస్తది. Because ఎందుకంటే you are building a home for him. ఆ ఆత్మ ప్రవేశించడానికి గల ఇల్లు నీ లోపల పెరుగుతుంది. Say the moment you drop that baby, ఏ క్షణమైతే నీ శరీరంలో కడుపులో ఉన్న ఆ శరీరాన్ని బయట పెడతావో, that spirit will say, అంతవరకు బయట ఉన్న ఆత్మ అంటది, This is my home. ఇదే నా ఇల్లు, This is my home. ఇదే నా గృహము. He will move into his house. అంతవరకు బయట తిరిగిన ఆత్మ ఆ శరీరంలోకి వెళ్ళిపోద్ది. If he doesn't move in, ఒకవేళ ఆ శరీరంలోకి వెళ్ళకపోతే, if he doesn't move in, ఆ ఆత్మ వెళ్ళకపోతే, the spirit will go back to God. ఆ ఆత్మ తిరిగి దేవుని ఎద్దకు వెళ్ళిపోద్ది. Your house నువ్వు కన్న శరీరం is wasted. అది పనికి బాలింది అయిపోద్ది, It's a వ్యర్థమైపోద్ది. wasted house. అది వ్యర్థంగా ఉండిపోద్ది. They will pack it వాళ్ళు ఏం చేస్తారు? and throw it away. జీవము లేని శరీరాన్ని ఏం చేస్తారు? మూట కట్టి పాడేస్తారు. It is not a good house. అది మంచిల్లు కాదు. ఇంకా Nobody came to live inside. ఎవడు ఆ ఇంట్లో ఉండి నివసించలేడు. You understand? అర్థమైందా? So this body, కాబట్టి ఈ శరీరం we build it between your wife and your ఇది husband. భార్య భర్తల కలయిక వల్ల వచ్చే శరీరం. But the spirit comes from కానీ God. దాని నుండి వచ్చి దానిలో ఉండే ఆత్మ దేవుడి వల్ల కలిగింది. That is why అందుకే the Bible says, బైబిల్ సెలవిస్తుంది, you that are quickened. ఎవరైతే జీవించుచున్నారో, Where are we quickened? ఎక్కడి నుండి The చలించబడుతున్నారు? spirit that dwells in you, నీ లోపల నివసిస్తున్న it ఆత్మే. came from God. అది దేవుడి యొద్ద నుండి It వచ్చింది. came from God. అది దేవుడి నుండి So వచ్చింది. when you hear the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యం వింటావో, you see the spirit నువ్వు ఆత్మను చూస్తావు. rejoicing. అది ఆనందిస్తుంది, Rejoicing. ఆనందిస్తుంది. This is my father's ఇది word. నా తండ్రి కార్యము. Hallelujah. హల్లెలూయా. You were disobedient. ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నావు. You were disobedient. ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నావు. Satan took advantage సాతాను ఆ అవకాశం తీసుకున్నాడు. because of this one. ఈ శరీరం ద్వారా, Because of this one. దీనిని బట్టి We are of the earth. మనము భూ We సంబంధులైపోయాం. are of the world. మనము ఈ లోకములో So మారిపోయాం. this one, కాబట్టి ఈ లోకము, it loved the things of the world. ఈ లోకము, ఈ శరీరం ఎల్లప్పుడూ This one. లోక సంబంధమైన కార్యాల మీద ఉంటది. This one, ఈ లోకము you want to get a ఓ car. కారు కావాలని అడుగుద్ది శరీరం. This one, ఈ శరీరం you want to get a house. పెద్ద ఇల్లు కట్టాలనుకుంటది. This ఈ one, శరీరం you want to get clothes. ఓ మంచి వస్త్రాలు కావాలంటది. This one. ఈ శరీరం You want to get many things. అనేక కార్యాలు కావాలంటది, లోక సంబంధమైనవి. Hallelujah. హల్లెలూయా. That is what he wants. ఈ శరీరం కోరుకునేది అదే. Amen. ఆమేన్. So, anytime he's doing all this stuff, కాబట్టి ఈ లోక సంబంధమైన కార్యాలు చేసినప్పుడల్లా looking for worldly things, ఓ లోక సంబంధమైన విషయాల మీద ఈ శరీరం ఆధారపడుతుంది. whether by a clean way or bad way. అది మంచి మార్గమైన చెడ్డదైనా ఈ శరీరముకు అన్ని కావాలి. Hallelujah. హల్లెలూయా. But one day, కానీ ఒక రోజున the Holy Ghost, పరిశుద్ధాత్మ, your father, నీ తండ్రి he spoke to you, నీతో మాట్లాడాడు. and that quickening power ఆ జీవింపజేయ శక్తి touched your soul. నీ ప్రాణాన్ని He తాకాడు. said, my son, ఓ నువ్వు నా కుమారుడు, my daughter, నువ్వు నా కుమార్తెవు. put your trust in me.
నీలో నేను జీవిస్తున్నాను. Put your trust in me. నా వస్త్రాలు ధరించుకో. I created you. నేనే నిన్ను సృష్టించాను. Let this flesh, ఈ శరీరంలో let this flesh ఈ శరీరం వలె not deceive you. ఆయన నిన్ను పోషిస్తున్నాడు. Let not this flesh నువ్వు శరీరంలో భుజించినట్టే pull you away from me. అయితే నా నుండి దూరం అవ్వద్దు. Come unto me. నా యొద్దకు రండి. Hallelujah. హల్లెలూయా. That is your father. అదే నీ తండ్రి పిలుపు. He quickens the inner man. నీ లోపల అంతరంగ పురుషుణ్ణి బ్రతికించింది ఆయన. Amen. హల్లెలూయా. And when the inner man is quickened, ఎప్పుడైతే అంతర్య పురుషుడు కృషించిపోతాడో, I didn't come from this earth. అప్పుడు నువ్వు ఎప్పుడైతే అంతర్య పురుషుడు జీవములోకి వస్తాడో అప్పుడు ఆయన అంటాడు, నేను ఈ లోకంలో పుట్టిన వాడని కాదు, ఈ లోకమునకు నాకు ఏ సంబంధం లేదంటాడు. Oh, so I'm not from this earth. అప్పుడు ఆ లోపల ఉన్నవాడు అంటాడు, నేను భూ సంబంధిని కాదు, So I came from heaven. నేను పరలోకం నుండి వచ్చానా. Hallelujah. హల్లెలూయా. That quickening power ఆ జీవింపచేయు శక్తి is putting you rightly in your recognition. నిన్ను సరైన స్థితిలో పెట్టి నువ్వు గుర్తించగలిగే స్థాయిలోకి తీసుకొస్తుంది. To know where you came from. అప్పుడు దాని ద్వారా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు అర్థమవుతుంది. Then you tell this flesh, అప్పుడు ఈ శరీరంతో చెప్తావు, hey flesh, ఏ శరీరమా, you cannot cheat me again. నీవు మరలా నన్ను మోసం చేయలేవు. You cannot put me under dominion నీవు again. నన్ను లోపరుచుకోలేవు. I will not be chasing car. నేను ఈ కార్ల వెనకాల I will పరిగెట్టలేను. not be chasing building. నేను పెద్ద పెద్ద ఇల్లు వెనకాల I తిరగను. will not be chasing clothes. మంచి వస్త్రాలు నాకు వద్దు. My father, నా తండ్రి, he knows my need. నా అవసరత ఏంటో నా తండ్రికి My తెలుసు. father, నా తండ్రి he knows my need. నా అవసరత ఎరిగి ఉన్నాడు. He knows ఆయనకి తెలుసు I have to ride a car. నేను ఒక కారు నడపాలని He knows. దేవుడు తెలుసు. I have to have a house. నాకంటూ ఒక ఇల్లు ఉండాలని He నా knows. తండ్రికి తెలుసు. I have to have clothes. మంచి వస్త్రాలు ఉండాలని నా తండ్రికి తెలుసు. So Satan, కాబట్టి సాతానా, this one, ఈ శరీరం, this one, ఈ శరీరం you can never just dominate. నీవు ఎన్నడూ నన్ను లోపరుచుకోలేవు. I will never give you any chance to dominate me. మరలా నన్ను లోపరుచుకునే ఏ అవకాశం నీకు ఇవ్వను. But the inner spirit అంతర్య ఆత్మ that came from God, పైనుండి వచ్చింది. he is the one ఆయనే to control my life. నన్ను నియంత్రించి అదుపు చేయువాడు పైనుండి వచ్చిన ఆయనే. Hallelujah. నీవెంత మాత్రము నన్ను ఏలుబడి చేయలేవు. Amen. హల్లెలూయా. Who is this God? ఎవరి దేవుడు? And when you read Colossians, మీరు కొలస్సీ పత్రిక చదివితే, Colossians chapter 2, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, Colossians chapter 2 verse 8, 2వ అధ్యాయం 8వ వచనం, he said, ఆయన అన్నాడు, beware lest any man spoil you through philosophy and with deceit, after the tradition of men, after the rudiment of the world, and not after Christ. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అనగా ఈలోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. For in him dwelleth all the fullness of the Godhead bodily, and ye are complete in him, which is the head of all principalities and power. 2:9 ఎలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. When it comes to philosophy, ఆయన పార్యంపచారాల విషయానికి వచ్చినప్పుడు Indians are on top. మూల పాట పితరుల ఆచారాలు పాటించడంలో భారతదేశం వాళ్ళు ముందుంటారంట. Indians has book pre-Adamic age. మన మూలోళ్ళు అంటే మీరేమంటారు, మన తాత ముత్తాతలు ఏటిని వెంబడించారో అవి కూడా మనం చెయ్యాలనుకునే ఆ తత్వం మనుషులలో అంటే భారతదేశంలో ఎక్కువ ఉందంట, పాతుకుపోయిందంట. I have a friend which is in the United. He's a Hare Krishna. He's in United. They have books. He can talk before Adam, pre-Adamic. They can talk philosophy. నాకు స్నేహితుడు ఉన్నాడండి, అమెరికా దేశంలో ఉంటాడు. ఆయన చాలా జ్ఞానవంతుడు, చదువు ఎక్కువ చదివాడు. ఆయనకి దగ్గరికి వెళ్తే ఆ మూలపాఠాలు, ఆ పితరుల ఆచారాలు సంబంధించిన పుస్తకాలు ఏది అంటే ఆదాము కంటే ముందున్నటువంటి రాయబడిన పుస్తకాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. So when it comes to science, when it comes to philosophy, ఈ మూలపాఠాలు లేకపోతే ఆ యొక్క సైన్స్ విషయానికి వస్తే India is on top. భారతదేశం ముందుంటది అందరికంటే.
But the Bible is saying, కానీ బైబిల్ అంటుంది, let us not be swept away by all this philosophy. ఈ మూల పాఠాలను, పార్యంపాచారాలను, వేటిని అనుసరింపక, which is not after Christ. అవి క్రీస్తుకు చెందినవి కాదు గనుక. Hallelujah. హల్లెలూయా. Because Christ, he is your father. ఎందుకంటే మీ తండ్రే క్రీస్తయున్నాడు. Jesus is not for the Jews. యేసు క్రీస్తు యూదులకు మాత్రమే కాదు, neither is he for the Samaritans. ఆయన సమరయులకు మాత్రమే కాదు, he is for the whole world. ఆయన సర్వ లోకానికి చెందినవాడు. Amen. ఆమేన్. That is what God told Abraham. అందుకే అబ్రాహాముతో దేవుడు అన్నాడు, he said your seed నీ సంతానము shall be a blessing to the whole nation. అనేక తరములకు ఆశీర్వాదముగా ఉండును. So brother Abraham said, ప్రవక్త బ్రహ్మ అంటున్నాడు, in Hebrews chapter 2 part 3, హెబ్రీయులకు రాసిన ఆ పుస్తకము పైన 2వ భాగములో, he said Jesus Christ, యేసు క్రీస్తు, his blood, ఆయన రక్తం, God overshadowed Virgin Mary. ఓ మరి అయినటువంటి కన్యకను ఆయన రక్తం ఆవరించింది. And she brought forth a body. ఆయన ఒక శరీరాన్ని మరియ ద్వారా కన్నాడు. Not Jewish blood. అది యూదా రక్తం కాదు, Not Gentile blood. అది అన్యుల రక్తం కాదు, but his blood, his own blood, God's అది own blood. దేవుని యొక్క స్వచిత్తమైన రక్తం, ఆయన సొంత రక్తం. God's blood. అది దేవుని యొక్క సొంత రక్తం. That is where you came from. అక్కడి నుండే మనం వచ్చాం. That spirit in you ఆ మీలో ఉన్న ఆత్మయే came from God. అది దేవుని నుండి వచ్చింది. But this house, అయితే ఈ నివాసం, the difference is this. ఈ వ్యత్యాసం ఇది. This house, ఈ నివాసం your mother and your father built it. మీ తల్లిదండ్రుల వల్ల కన్న ఈ దేహం, But Jesus' house, అయితే యేసుక్రీస్తు దేహం, God built it. అది దేవుడు కట్టే దేహం. God built it. ఇదేమో శరీరం అనేది తల్లిదండ్రుల వల్ల కలిగింది, ఆయన కట్టేదేమో వాక్య దేహం అయి ఉంది. Hallelujah. హల్లెలూయా. So when he built it, ఎప్పుడైతే ఆయన he said, నిర్మించాడు, now, ఆయన అంటున్నాడు, and is in own blood right here. And this blood cell ఈ రక్త కణము created in the womb of this woman ఈ స్త్రీలో అది సృష్టించింది, brought forth a son. ఒక కుమారుని కన్నది. Now listen. దీని వినండి. And when he was baptized by John the Baptist, ఈ మరియ ద్వారా వచ్చినటువంటి ఈ యేసుక్రీస్తు అనే శరీరము బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం పొందినప్పుడు, now the heaven bears record. Yes, John sir. said he bears record, seeing the Spirit of God like a dove coming down and abiding upon him. బాప్తిసం పొందే సమయంలో యోహాను అన్నాడు, ఇదిగో ఆకాశము ఆయన గురించి సాక్ష్యము కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీద వచ్చి వాలి ఉన్నది అని చెప్పాడు. As you and your husband build body, and then the Spirit comes into it. నీ భర్త కూడా నీ కొరకు ఒక శరీరాన్ని ఆయన సృష్టిస్తే ఆ శరీరంలో నివసించేది పరిశుద్ధాత్మయే. God also built a body. ఓ దేవుడు కూడా ఒక శరీరాన్ని కడుతున్నాడు. And on the day of baptism, ఓ బాప్తిస్మము దినమున the Holy Ghost, పరిశుద్ధాత్మ, that is God. అదే దేవుడు, God is coming into his temple. దేవుడు తన గుడారం పైకి వస్తున్నాడు. Who is God? ఎవరు దేవుడు? God is a spirit. దేవుడు ఆత్మయున్నాడు. And John saw God యోహాను దేవుడిని చూశాడు, coming down, క్రిందకు దిగి రావడం, coming down క్రిందకు రావడం, into his temple. తన గుడారం పైన మీద వాలడానికి. This is my beloved son, ఈయన నా ప్రియ కుమారుడు, in whom I am pleased to live. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. And God came and lived in his son. దేవుడే పావుర రూపములో దిగి వచ్చి తన కుమారుడి మీద నివసించాడు. And Jesus said, అప్పుడు యేసు అన్నాడు, my father నా తండ్రి is in me, నాలో ఉన్నాడు, and I was in him నేను ఆయనలో ఉన్నాను. before he created me. ఆయన నన్ను సృష్టించక మునిపే. Today, అయితే ఈ రోజు my father, నా తండ్రి he want to visit you. మిమ్మల్ని You దర్శించగోరుతున్నాడు. are his children. మీరు ఆయన పిల్లలై ఉన్నారు. Before he can visit you, ఆయన మిమ్మల్ని చూడక మునిపే he has to come like flesh. ఆయన కూడా శరీరంలో రావాలి. If he come in a spirit, ఆయన ఆత్మగా వస్తే you will not see him, మీరు ఆయన చూడలేరు. because sin ఎందుకంటే పాపం has cut us from
from that vision. మన నేత్రాలను చూడగలిగే దృష్టిని మలుగు చేశాడు. So he has to come like us. కాబట్టి ఆయన మన వలె వస్తేనే నువ్వు చూడగలవు. So you will see a body. కాబట్టి మీరు శరీరాన్ని That చూశారు. body is called Jesus. ఆ శరీరమే యేసుక్రీస్తు. But the one that was living in him, అయితే ఆయనలో ఉన్న నివసించే that వాక్యం was your father. అదే మీ తండ్రి. That's your father. లోపడున్న వాడే మీ తండ్రి. Your heavenly father పరమ తండ్రి was living in a body. ఆయన ఒక శరీరంలో నివసిస్తున్నాడు. called Jesus. ఆయన యేసు. And Jesus said, యేసు అన్నాడు, can't you see the father? తండ్రిని The చూడగొచ్చున్నారా? father is in me. నా తండ్రి నాలో ఉన్నాడు. The words that I speak unto you, నేను మీతో మాట్లాడుచునుగా it is not me. నేను కాదు, It is your father. నా తండ్రే Talking మాట్లాడుచున్నాడు. to you. మీతో మాట్లాడినది నా తండ్రే గాని నేను కాదని యేసు అప్పుడు చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So therefore, అయితే అందును బట్టి you know that Jesus యేసుక్రీస్తు ఆయన is ఎరుగున్నాడు. the temple of God. ఇప్పుడు యేసుక్రీస్తు అని ఆయన ఎవరు? దేవుడు నివసించిన దేవాలయము లేదా గుడారమై ఉన్నాడు. He's the temple of God. ఆయన దేవుని యొక్క గుడారమై ఉన్నాడు. That is why అందుకే the Jews cannot claim him. యూదులు ఆయనను పొందుకోలేకపోయారు. They can't claim him. వారు ఆయన పొందుకోలేరు. Let nobody tell you that Jesus is for Jew. ఎవరు కూడా మీతో ఇలా చెప్పకూడదు. యేసుక్రీస్తు అంటే యూదుల దేవుడు, యూదుల దేవుడు No. అనకూడదు. కాదు, He came to them, ఆయన వారి యొద్దకు వచ్చాడు. but they didn't believe కానీ him. వారు ఆయన నమ్మలేదు. The Bible said they didn't believe him. బైబిల్ చెప్పింది వారు ఆయన But యొద్దకు you, వచ్చినా వారు నమ్మలేదు. కానీ మీరు Because you came from God. మీరు దేవుళ్ళ నుండి వచ్చారు కనుక. Not all people that are in ఓ Israel, ఇశ్రాయేలు ఉన్న వారందరూ కాదు, they are not all from God. వారందరూ దేవుళ్ళ నుండి వచ్చిన వారు కాదు. But you కానీ మీరు are a Gentile. మీరు అన్యులు. But you were in the thought of మీరు God. దేవుని మనసులో ఉన్నారు. God knew you. మిమ్ములను దేవుడు ఎరుగున్నాడు. The Israel అయితే ఇశ్రాయేలు will reject me. వారు త్రోసేశారు. They will reject me. వారు నన్ను But తృణీకరించారు. I will go to the Gentiles కానీ అన్యుల యొద్దకు వెళ్తాను. and get a wife. అన్యులను నేను భార్యగా And get పొందుకుంటాను. a bride. అన్యులే నాకు భార్య. Like they did to Joseph. ఆయన యోసేపుకు చేసినట్టు They rejected Joseph. యోసేపు త్రోసేశారు. And Pharaoh కానీ ఫరో gave him a wife. ఒక భార్యనిచ్చాడు. They rejected Moses. ఓ మోషేను కూడా They rejected త్రోసేశారు. Moses. మోషేను త్రోసేశారు. And Moses, కానీ మోషే his in-law, gave him a wife. అవును, తన యొక్క మామ ఒక కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు మోషేకి. Jethro, he gave Moses a wife. ఓ ఇత్రో మోషేకు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. Israel rejected him. ఇశ్రాయేలు త్రోసేశారు. Today, ఈ రోజు కూడా they have rejected Jesus. వారు యేసును త్రోసేశారు. But Jesus కానీ యేసు has received a wife. ఒక భార్యను పొందుకున్నాడు. You are the wife of Jesus. మీరే యేసుక్రీస్తు భార్య. You are Jesus' bride. మీరే యేసుక్రీస్తు వధువై ఉన్నారు. Who is God? ఎవరు దేవుడు? God is the tree of life. దేవుడే జీవ వృక్షమై ఉన్నాడు. That is why అదే ఆయన భార్య. we are reconciled. మనము తిరిగి వచ్చా. We are eating the tree of life. జీవ వృక్ష ఫలాలు మనము భుజిస్తున్నాం. That is our food. అదే మన ఆహారం. Father is feeding us తండ్రి మనల్ని పోషిస్తున్నాడు. with the fruit of the tree of life. జీవ వృక్ష ఫలములతో ఆయన మనలను తృప్తి పరచుచున్నాడు. What is the fruit? ఏంటా ఫలం? It is written. అది రాయబడింది. It is written. ఇలాగు రాయబడింది. It is written. ఇలాగు రాయబడింది. It is written. ఇలాగు రాయబడింది. That is our food. అదే మన ఆహారం. Hallelujah. హల్లెలూయా. Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయం. The Bible said, బైబిల్ సెలవిస్తుంది. when Jesus went out of the water, verse 16 and 17, 16-17 వచ్చి. heaven opened, yes sir. and then the Holy Ghost came upon him. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేల నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చాడు చూచెను. Amen. ఆమేన్. Holy Ghost came. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. Amen. ఆమేన్. Now Abraham said, ప్రవక్త బ్రహ్మ అంటున్నాడు, deity is here with us. ఆ దైవత్వం ఇప్పుడు మనతోనే ఉన్నది. Where is deity? ఎక్కడుంది ఆ దైవత్వం? The Bible says, బైబిల్ చెప్తుంది, in the body of Christ క్రీస్తు దేహములో dwell the whole deity bodily. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత యేసు క్రీస్తు అనే శరీరంలో నివసించింది. Hallelujah. హల్లెలూయా. Jesus did not receive it by measure. అయితే వారు కొంత మట్టుకే యేసుక్రీస్తు కొంత మట్టుకే పొందుకోలేదు. The Bible says he did not receive it by measure. బైబిల్ చెప్పింది యేసుక్రీస్తు ఎన్నడూ కొంత మట్టుకే పొందుకున్నాడని చెప్పలేదు. But the fullness of God దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత live in Jesus. యేసుక్రీస్తులో నివసించింది. John chapter 3. యోహాను సువార్త 3. John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయం.
యోహాను సువార్త 3వ అధ్యాయం verse 34. 34వ వచనం. For he whom God has sent speaketh the words of God. For God giveth not the Spirit by measure unto him. The Father loveth the Son and has given all things into his hand. ఎలాగనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. He did not receive it by measure. యేసుక్రీస్తే మీ కొలత కొద్దిగా పొందుకోలేదు. The fullness of God came and dwelt in that body. కానీ దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో నివసించింది. So when you see the body, మీరు శరీరాన్ని చూసినప్పుడు Jesus will tell you, యేసు మీతో చెప్తున్నాడు, if you want to know the Father, మీరు తండ్రిని if చూడాలంటే, you want to see the Father, తండ్రిని మీరు ఎరగాలంటే you must look beyond this body. మీరు ఈ దేహము వెనుకకు చూడగలగాలి. Look beyond this flesh. ఈ యొక్క శరీరమును దాటి చూస్తేనే, If you have spiritual eyes, మీకేమైనా ఆత్మీయ నేత్రాలు ఉంటే you can see the Spirit మీరు నాలోనే ఆత్మగా ఉన్న తండ్రిని చూడగలరు. that is dwelling in me. ఆయన నాలో నివసిస్తున్నాడు. But the flesh was a hindrance. కానీ తండ్రిని చూడలేకపోవడానికి గల కారణము ఈ శరీరం అడ్డుగా ఉన్నది. Israel was only looking at the flesh. ఇశ్రాయేలీయులు కేవలం శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. They could not see beyond the flesh. వారి శరీరమును దాటి చూడలేకపోతున్నారు. Because that is what Moses did to them. మోషే అలాగునే వారికి చేశాడు. When Moses was from Mount Sinai bringing the 10 commandments, ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తేడానికి మోషే వెళ్ళినప్పుడు the glory of God was all over Moses. దేవుని యొక్క మహిమ ఆ యొక్క మోషేలో నిండిపోయింది. Because he was coming with God. ఇప్పుడు అతడు తిరిగి వచ్చేటప్పుడు దేవుడిని మోసుకుని వస్తున్నాడు. God is his way. దేవుడు తన వాక్య రూపాన ఉన్నాడు. And the glory covered Moses. ఆ దేవుని మహిమ మోషేను ఆవరించింది. And Israel could not look at the face of Moses. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. And they cried, వారు ఏడుస్తున్నారు, Moses, మోషే we are dying. మేము చచ్చిపోతున్నాం. Your face is killing us. నీ ముఖ కాంతి మేము చూడలేక చస్తున్నాం. Please దయచేసి cover your face. నీ ముఖానికి ఏదైనా అడ్డు పెట్టుకో. Cover the 10 commandments. ఆ రాతి పలకలను అడ్డు పెట్టుకో. Cover it. దాన్ని అడ్డు పెట్టు. Hallelujah. హల్లెలూయా. And Moses covered it. మోషే దాన్ని అడ్డు పెట్టాడు. He covered the word. ఆయన వాక్యాన్ని దాచాడు. And the Bible says బైబిల్ సెలవిస్తుంది in 2 Corinthians chapter 3, 2 కొరింథీయులకు పత్రిక 3వ he అధ్యాయంలో, said today, ఆయన నిండి ఈ రోజున even when they read the Old Testament, నీకు ఆ యొక్క పాత నిబంధన చదవాలంటే the veil is still on their face. అయితే ఇప్పటికీ ధర్మశాస్త్రం అనే ముసుగు వారి మీద ఇప్పటికీ ఉంది అన్నాడు. Let us read that. ఆ మాట చదువుదాం. 2 Corinthians. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 3. 3వ అధ్యాయము. Amen. Verse 6 says, 6వ వచనం, who also have made us able ministers of the New Testament, not of the latter, but of the Spirit. For the latter killeth, but the Spirit giveth life. ఆయనే మమ్మను క్రొత్త నిబంధన కనుక అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. But if the ministration of death written and engraven in stones was glorious, so that the children of Israel could not steadfastly behold the face of Moses for the glory of his countenance, which glory was to be done away. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. But when you come to 12, verse 12, it says, seeing then we have such hope, we use great plainness of speech. 12వ వచనం, తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను.
That's why God sent Brother Branham to use plainness of speech. అందుకే దేవుడు ప్రవక్తను పంపి స్పష్టమైనటువంటి ఉపదేశములు ఆయన మనకు అందించాడు. For us to understand our husband. మన భర్త ఎవరో మనం గ్రహించాలనే ముసుగు తొలగించబడి స్పష్టమైన వాక్యాన్ని పంపాడు. 13, not as Moses, which put a veil over his face, that the children of Israel could not steadfastly look to the end of that which is abolished. ఇశ్రాయేలీలు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనును, మేమెట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. Hallelujah. హల్లెలూయా. The 10 commandments, ఆ 10 ఆజ్ఞలు, the Old Testament, పాత నిబంధన was fading out. అది మహిమ తగ్గిపోవచ్చున్నది. For the New Testament, which is Christ, ఆ క్రొత్త నిబంధన అయిన యేసుక్రీస్తే. Moses gave law, మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, Jesus gave grace. యేసుక్రీస్తు కృపనిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. That's the difference. అదే వ్యత్యాసం. But Israel, కానీ ఇశ్రాయేలీలు, they were blind to this. వారు ఈ రోజుకి గుడ్డివారే. And the Bible says, బైబిల్ చెప్తుంది, their minds were blind. For until this day remained the same veil untaken away in the reading of the Old Testament, which veil is done away in Christ. మరియు వారి మనస్సులు కఠినములాయెను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The veil can only be taken when you come to Jesus. నీవు క్రీస్తు యొద్దకు వస్తేనే ముసుగు తొలగించబడుతుంది. That is why అందుకే one day ఒక రోజున పౌలు, he also read the Old Testament. ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని He చదువుతున్నాడు, read the Old Testament. పాత నిబంధన చదువుతున్నాడు. By the veil, కానీ ముసుగులో there was ఉన్నాడు. a scale on his eyes. తన నేత్రములకు ముసుగట్టుగా ఉంది. He couldn't see Christ. క్రీస్తును చూడలేకపోయాడు. He couldn't catch the revelation. ప్రత్యక్షతను పొందుకోలేకపోయాడు. But on the way of Damascus, కానీ దమస్కు మార్గమును వెలుచుండగా Jesus struck him. యేసు ఆయన తాకినప్పుడు, He struck him. యేసు ఆయన తాకాడు. And when he struck him, ఎప్పుడైతే తాకాడో he became blind. అతడు గుడ్డివాడిగా మారాడు. Blind. గుడ్డివాడు అయిపోయాడు. That is Old Testament blindness. ఈ పాత నిబంధన గుడ్డితనం. Old Testament blindness. పాత నిబంధన గుడ్డితనం. He was blind. అతడు గుడ్డివాడైపోయాడు. The Old Testament blinded him. పాత నిబంధన అతనిని గుడ్డివాడిగా చేసింది. But Jesus said, కానీ యేసు అన్నాడు, Ananias, ఐరేనియస్, go to this guy. అననీయ, ఈ వ్యక్తిని పిలు. Let his eyes be open. అననీయ ద్వారా అతని నేత్రములు తెరవబడ్డాయి. To the New Testament. క్రొత్త నిబంధన To చూచినట్లు, the New Testament. క్రొత్త నిబంధనను చూచినట్లు, To see Jesus. యేసును చూడగలిగినట్లు. Ananias, అననీయ he put his hand on him. తన చేతులు పౌలు మీద వేశాడు. Brother Saul, బ్రదర్ సౌలు received the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. His eyes open. అప్పుడు అతని నేత్రాలు తెరవబడ్డాయి. The Old Testament veil. పాత నిబంధన ముసుగు, The Old Testament veil పాత నిబంధన ముసుగు was taken away. తొలగించబడింది. And he saw Jesus. అప్పుడు యేసును చూశాడు. That is why we are here. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. The veil has been taken. మన ముసుగు తొలగించబడింది. Denominational veil. సంఘ శాఖ ముసుగు, Denominational veil సంఘ శాఖ ముసుగు is taken away. అది తొలగించబడింది. Now we can see Malachi 4. ఇప్పుడు నువ్వు మలాకి 4ను స్పష్టంగా చూస్తావు. We can see the message of our day. మన దినము యొక్క గడియ వర్తమానను చూస్తావు. Who is God? దేవుడు ఎవరు? God became flesh. దేవుడు శరీరధారి ఆయను. Who is God? దేవుడు ఎవరు? God in you. నీలో ఉన్నవాడే. God in you. నీలో ఉన్నవాడే. Hallelujah. హల్లెలూయా. Why is he living in you నీలో today? ఈ రోజు ఎందుకు నివసిస్తున్నాడు ఆయన? He is living in you ఆయన నీలో నివసించి because he made a promise ఆయన ఒక వాగ్దానం చేశాడు. that all those that I have put their names in the Lamb's book of life. ఎవరి పేరైతే గొర్రె పిల్ల జీవ గ్రంథములో నేను రాశాను, The lamb that was slain. వధించబడిన గొర్రె పిల్ల. Hallelujah. హల్లెలూయా. Can we read that in Revelation? ప్రకటన గ్రంథంలో మాట చదువుదాం. Let us read that in Revelation. ప్రకటన గ్రంథంలో చదువుదాం. Revelation chapter 13. ప్రకటన 13. ప్రకటన 13 Revelation chapter 13 verse 8. 8వ వచనం. He said, and all that dwell upon the earth shall worship him, whose names are not written in the book of life of the Lamb, slain from the foundation of the world. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడలేదో
You understand? అర్థమైందా? Your name was put in this book. నీ పేరు ఆ గ్రంథంలో రాయబడింది. What book is that? ఏ గ్రంథం అది? Jesus is the book. యేసుక్రీస్తే గ్రంథమై ఉన్నాడు. Jesus Christ is the book. యేసుక్రీస్తు ఆ గ్రంథమై ఉన్నాడు. So your name was recorded in Jesus. కాబట్టి నీ పేరు యేసులో రాయబడింది. So when Jesus was going to Calvary, ఎప్పుడైతే యేసు కల్వరిలోకి వెళ్తున్నాడు, he went there to redeem you. ఆయన నిన్ను విమోచించాలనుకున్నాడు. You were in him. నువ్వు ఆయనలో ఉన్నావు. Your name was in him. నీ పేరు ఆయనలో ఉంది. That is why Paul said, అందుకే పౌలు అన్నాడు in Galatians chapter 2 verse 20, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం Paul 20వ said, వచనంలో, I am crucified with Christ. నేను క్రీస్తుతో సిలువ వేయబడితిని. You were crucified with Jesus. మీరు కూడా క్రీస్తులో సిలువ వేయబడ్డారు. The wages of sin పాపము యొక్క is there. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. So Jesus said, కాబట్టి యేసు అన్నాడు, come along with me. మీరందరూ నాతో రండి. If I leave you to die, నేను మిమ్మల్ని you will die. నేను మిమ్మల్ని విడిచిపెడితే మీరు You can చనిపోతారు. never get any part in God again. ఓ మీరు మీకుగా చనిపోతే క్రీస్తులో ఎన్నడూ పాలువారు కాలేరు. But I put you in my body. కానీ మిమ్మల్ని అందరినీ నా దేహంలో You are పెడుతున్నాను. inside me. మీరు నాలో ఉన్నారు. I am the resurrection and the life. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. So he put your name there. కాబట్టి నీ పేరు ఆయనలో పెట్టాడు. You were buried in Jesus. మీరు క్రీస్తులో పాతి పెట్టబడ్డారు. When you died to your sins, మీరు మీ పాపములో చనిపోయినప్పుడు they put you in the grave. వారు నిన్ను సమాధిలో And పెట్టారు. that grave is Jesus. ఆ సమాధి యేసుక్రీస్తు. That's where you were buried. అందుకే నువ్వు పాతి పెట్టబడ్డావు You అక్కడ. were buried in Jesus. నువ్వు క్రీస్తులో పాతి పెట్టబడ్డావు. And in Jesus క్రీస్తులో is the resurrection. ఒక పునరుద్ధానమున్నది. So when Jesus died on the cross, సిలువలో యేసు చనిపోయినప్పుడు you died with him. నువ్వు కూడా ఆయనతో చనిపోయావు. When Jesus was buried, యేసు పాతి you పెట్టబడినప్పుడు were buried with నువ్వు him. కూడా పాతి When పెట్టబడ్డావు. Jesus యేసు resurrected, లేచినప్పుడు you resurrected నువ్వు with కూడా him. లేచావు. He has redeemed you. ఆయన నిన్ను విమోచించాడు. That is your God. అందుకే దేవుడు You know where you came from. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు You came తెలియాలి. from Jesus. నువ్వు యేసులో నుండి వచ్చావు. You know where you came from. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎరిగి You ఉండాలి. know your origin. నీ మూలం ఏంటో నీకు తెలియాలి. You originated from God. నీవు దేవునిలో ఉండేదానవు. Nobody can stop you. ఎవరిని ఆపలేరు. Nobody can twist you. ఎవరు నిన్ను మార్చలేరు. You know your father. నీ తండ్రి ఎవరో నీకు తెలుసు. You were created in his image. నీవు ఆయన పోలికలో సృష్టించబడ్డావు. Satan wanted to destroy us. సాతాను నిన్ను దూరం He చేశాడు. wanted to destroy us. వాడు నిన్ను పాడు చేశాడు. But God became కానీ flesh. దేవుడు శరీరధారి అయ్యాడు. God became flesh. నీ కోసమే దేవుడు శరీరంలో Satan. వచ్చాడు. ఆయన అన్నాడు, సాతానా Satan. సాతానా Loose your hand. నీ చేతులు తొలగించు. Loose your నీ hand. చేతులు తీయి. That is my bride. వారు నా వధువు అయి ఉన్నారు. That is my wife. వారు నా వధువు అయి ఉన్నారు. Who is God? దేవుడు ఎవరు? God is your husband. దేవుడే నీ భర్త. Hallelujah. హల్లెలూయా. Do you love Jesus? మీరు యేసుని ప్రేమిస్తున్నారా? Let nobody deceive you. ఎవ్వరు మిమ్మల్ని మోసం Let చేయలేడు. nobody tell you ఏ ఒక్కడు మిమ్మల్ని మాయ చెప్పలేడు. that Jesus is for Israel. యేసు ఇశ్రాయేలీయుల కొరకంటే మీరు నమ్మద్దు. Jesus is your God. ఓ యేసు క్రీస్తు మనకి దేవుడు. There is only one Lord. ఆయన ఒక్కడే ప్రభు. There is only one Savior. ఆయన ఒక్కడే రక్షకుడు. Hallelujah. హల్లెలూయా. But when God was speaking, ఎప్పుడైతే దేవుడు మాట్లాడుచున్నాడో even in the Old Testament, పాత నిబంధనలో Isaiah 53, యెషయా గ్రంథం 53లో you can read that before we close. ముగించుకునే ముందు ఆ మాట చదవండి. Isaiah 53. యెషయా 53. Amen. Isaiah 53 verse 3. మూడో వచనం. It says, ఆయన అంటున్నాడు, sorry, the wind. నో ప్రాబ్లం. Yeah. Do you mean about the husband? No. I'm confused here. Isaiah. 54:5. I'm looking for that's Israel. You are Savior. Come again. Okay. 54 rather, I think so. Yeah, 54:5. 54:5, yeah.
54:5. Okay. No, I'm not looking for that, but let's go on. He said, what I'm looking for, it might be maybe 43, maybe 40, maybe. 43 అధ్యాయం చూడండి. Let's check 43. 43. 43. Yeah, it's not 53, I'm sorry, it's 43. క్షమించండి, 43. For I am the Lord thy God, the Holy One of Israel, thy Savior. 43:3. 43:3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. Amen. ఆమేన్. I am the Holy One. నేను ఒక్కడినే పరిశుద్ధుడను. Israel, you are Savior. ఇశ్రాయేలులను రక్షించువాడను నేనే. God is the Savior. దేవుడే రక్షకుడై ఉన్నాడు. But how did he save? ఆయన ఎలా రక్షిస్తాడు? He became a man. ఆయన మానవుడయ్యాడు. God became a man. దేవుడు మానవుడయ్యాడు. To save us from our sins. మన పాపము నుండి విడిపించడానికి. You understand? అర్థమవుతుందా? So if Jesus is your Savior, కాబట్టి యేసుక్రీస్తు మీ రక్షకుడైతే, then Jesus is your God. ఆయనే మీ దేవుడు. Hallelujah. మిమ్మల్ని రక్షించువాడే మీకు దేవుడై ఉన్నాడు. Because God is the Savior. ఎందుకంటే దేవుడే రక్షకుడు. That is why Deuteronomy chapter 6 verse 4. అందుకే ద్వితీయోపదేశ కాండము Deuteronomy chapter 6 6వ అధ్యాయము verse 4. 4వ వచనం. He said, "Hear, O Israel." yes, ఇశ్రాయేలు వినుము. Hear, O Israel. ఇశ్రాయేలు వినుము. The Lord thy God 6:4 is one Lord. నీ దేవుడైన యెహోవా ఒక్కడే. The Lord your God is one Lord. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన మాట అదే. God is not two. దేవుడు ఇద్దరు కాదు. The Lord is not two. నీ మన దేవుడైన యెహోవా ద్వితీయుడైన యెహోవా. Ephesians chapter 4 verse 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. There is one God. మనకు ఒక్కడే దేవుడు. There is only one body. ఆయన ఒకే శరీరం కలిగి ఉన్నాడు. There is one baptism. ఒక్కటే బాప్తిస్మం. There is only one faith. ఒక్కటే విశ్వాసం. God is one. దేవుడు ఒక్కడే. And that God ఆ దేవుడే became flesh. శరీరంగా మారాడు. And he was called Jesus. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. And when Paul ఎప్పుడైతే పౌలు met him, ఆయన కలిశాడు, his name never changed. ఆయన పేరు మార్చబడలేదు. His name never changed. ఆయన పేరు మారలేదు. He was in the spirit. ఆయన ఆత్మలో He ఉన్నాడు. was in the fire. ఆయన అగ్నిలో ఉన్నాడు. And Paul said, పౌలు అన్నాడు, "Who are you?" నీవెవరు? He said, "I am Jesus." అప్పుడు ఆయన అన్నాడు, నీవు యేసు. His నేను. name never changed. ఆయన పేరు మారలేదు. That is why today అందుకే ఈ రోజున you are carrying the name of Jesus. నీవు యేసు నామమును కొనిపోవుచున్నావు. Why? ఎందుకు? It is the family name. అది కుటుంబ నామము. Let us read it. చదువుదాం. Ephesians. ఎఫెసీ పత్రిక. The name Jesus యేసు అనే నామం is a family name. అది కుటుంబ నామము. It is not the name for anyone. అది ఎవరికి పడితే వాడికి చెందిన నామము కాదు. It is the name for God's family. అది దేవుని కుటుంబ సభ్యులకు మాత్రమే చెందిన నామము. Amen. ఆమేన్. Ephesians chapter 3 3వ అధ్యాయము verse 14 and 15. 14-15 వచనాలు. For this cause I bow my knee unto the Father of our Lord Jesus Christ. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, of whom the whole family in heaven and earth is named. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో The whole family ఆ కుటుంబమంతా in heaven పరలోకములో and on the earth భూమి మీదను are named Jesus Christ. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమునకున్న నామమే యేసుక్రీస్తు నామము. It's a family name. అది కుటుంబ నామము. Let nobody tell you that you are not part of the family. మీలో ఏ ఒక్కడు ఎవ్వడిలా చెప్పకూడదు మీరు కుటుంబములో భాగస్థులు కారు. If you are part of the family, లేదు, మనము కుటుంబీకులమే. you carry the family name. మీరు కుటుంబీకులైతేనే ఆ కుటుంబ You నామమును answer మోస్తారు. the family name. ఓ మీకు అప్పుడు కుటుంబానికి ఒక పేరు ఉంటది. Now the last reading. చదువుదాం. Philippians. ఫిలిప్పీ పత్రిక. Philippians chapter 2. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. Philippians chapter 2. 2వ అధ్యాయం. Now verse 5. 5వ వచనం. He said, "Let this man be in you, which also was in Christ Jesus." క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి.
who being in the form of God thought it not robbery to be equal with God. ఆయన దేవుడి స్వరూప్యము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. He was not robbing. Jesus was not stealing that identity. He was God. He was not robbing. ఆయన ఏమి వేరొకని యొక్క సారూప్యమును దొంగిలించట్లేదు. ఆయనే ఆ సారూప్యము కలవాడై ఉన్నాడు. But he made himself of no reputation and took upon himself the form of a servant and was made in the likeness of a man. ఆయన దేవుని సారూప్యము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని he was not a man. ఆయన ఒక మనిషి పోలికగా పుట్టి he was made in the likeness of a man. దేవుని స్వరూప్యమును ధరించుకొని and be found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. Now listen to this. Wherefore God also has exalted him and given him a name which is above every name. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా ఆయన శిలువ మరణమునకు పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు that at the name of Jesus every knee should bow, every tongue in heaven and the things in the earth and the things under the earth, and that every tongue should confess that Jesus Christ is Lord, to the glory of God the Father. ఆమేన్. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనునట్లు. Whose name is this one? ఎవరి నామం ఇది? What name is higher than all names? అన్నిటికంటే అత్యున్నతమైన నామం ఎవరిది? That is God. అది దేవుడిదే కదా. That is God. దేవుని నామమే కదా. God's name is higher than every name. దేవుని నామం అన్నిటికంటే ఉన్నతమైనదే. So if God gave his name to his son, ఇప్పుడు ఆయన నామం ఆయన కుమారుడికి ఇస్తే, that is why Jesus said, అందుకే యేసు అన్నాడు in John chapter 5 verse 43, యోహాను సువార్త 5:43లో, I come in my Father's name. నేను నా తండ్రి నామములో వచ్చాను. John 5:43. యోహాను 5:43. He said that name ఆ నామము is my Father's name. నా తండ్రి నామము. Why did he give him that name? ఎందుకు ఆ నామము తండ్రి ఇచ్చాడు? That is the name of the Father. అది తండ్రి నామం. It is above every name. అన్ని నామముల కంటే పై When నామం. we call the name Jesus, కాబట్టి ఆ నామమే యేసుక్రీస్తు when the name నామం. of Jesus is called, యేసుక్రీస్తు నామములో every knee ప్రతి వాని మోకాలు in heaven, పరలోకమందు గాని in heaven, పరలోకమందు గాని all the angels, ఓ దూతలందరూ, the seraphims, సెరాపులు, the cherubim, కెరూబులు, in heaven, పరలోకములో all the contingents, ఓ ఆ సృష్టిలో ఉన్న వారందరూ everyone in heaven, పరలోకమందునవన్నీ when they mention Jesus యేసు Christ, నామం పలకబడినప్పుడు every knee shall bow, వాళ్ళందరూ మోకాలు వేయాలి. every knee shall bow, వారందరూ in మోకాలు వేయాలి. heaven, పరలోకమందు and గాని in earth, భూమి యందు గాని. and every tongue ఆయన తర్వాత అన్నాడు, should confess ప్రతి that నాలుక Jesus యేసుక్రీస్తు is the నామమును Lord. ఒప్పుకోవాలి. is the Lord. ఆయనే ప్రభువు Who అని. is the Lord? ఎవరా ప్రభువు? The Lord is God. ఆ ప్రభువే దేవుడు. Abraham saw him. ఆయనే చూశాడు. He said, my Lord. ఆయన నేను అబ్రాహాము చూసినప్పుడు నా Abraham ప్రభువా, called him Lord. ఎస్ నా ప్రభు అన్నాడు. That is your God. ఆయనే నీ దేవుడు. He is our God. మన ప్రభువే మన దేవుడు. Who is God? ఎవరు దేవుడు? God is Jesus who visited us in flesh. శరీరములో మనలను దర్శించిన యేసుక్రీస్తే మనకు దేవుడై ఉన్నాడు. Can you recognize him? మీరు ఆయన Can you గుర్తుపట్టగలుగుతున్నారా? see your father? మీరు ఆయన చూడగలుగుతున్నారా? Your father loved you. మీ తండ్రి మిమ్మల్ని That's why ప్రేమిస్తున్నాడు. he came to look for you. అందుకే మీ ఎత్తకొచ్చాడు. God మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. became flesh, శరీరంలో ఉన్న తండ్రి looking for his children. ఆయన పిల్లలు వెతుక్కుంటూ My వచ్చాడు. daughter, నా కుమార్తె come home. నా ఇంటికి రా. My daughter, నా కుమార్తె come home. నా ఇంటికి రా. My daughter, నా కుమార్తె come home. నా ఇంటికి రా. My son, నా కుమారుడా come home. నా ఇంటికి రా. Come home. నా ఇంటికి రా. Come home. నా ఇంటికి రా. You are my father. ఓ నేను మీ You are తండ్రిని, my children. మీరు నా పిల్లలు. Come home. రండి ఇంటికి. Come for fellowship.
fellowship. సహవాసముకు I రండి. am here to bless you. ఓ నేను This దీవిస్తాను. afternoon, ఈ మధ్యాహ్నము I want to tell మీకు you, చెప్తున్నాను, the Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నాడు. Your Father is here. మీ తండ్రి ఇక్కడ Your ఉన్నాడు. Father is here. మీ తండ్రి ఇక్కడికి He వచ్చాడు. is here to bless you. నిన్ను He is దీవించబోతున్నాడు. here to bless you. నిన్ను దీవించడానికి వచ్చాడు. Father, He's here మీ తండ్రి ఇక్కడ ఉన్నాడు. He is here. ఆయన ఇక్కడికి వచ్చాడు to bless you. నిన్ను దీవించడానికి. Are you ready? మీరు సిద్ధమేనా? Are you ready? సిద్ధమేనా? You are going to pray. ప్రార్థన చేయబోతున్నా. Jesus Christ. యేసుక్రీస్తు He is your Lord. మీ దేవుడు అయి ఉన్నాడు. He is your Lord. మీ ప్రభు అయి ఉన్నాడు. He is your Lord. మీ ప్రభు అయి ఉన్నాడు. We are going to pray. ప్రార్థన చేద్దాం. Are you ready మీరు సిద్ధమేనా? to talk to your father? మీ తండ్రితో మాట్లాడతారా? Can you talk to your మీ father? తండ్రితో మీరు మాట్లాడతారా? Are you ready? సిద్ధమేనా? Hallelujah. హల్లెలూయా. You can talk to him మీ తండ్రితో మాట్లాడండి. because he has washed you. ఎందుకంటే నిన్ను శుద్ధి He has చేశాడు. washed you నిన్ను కడిగాడు. in his own blood. తన రక్తముతో He కడిగాడు. has washed you నిన్ను శుద్ధి చేశాడు. in his own blood. తన రక్తముతో. అయితే Therefore, అందుచేతనే you can talk to him. ఆయన కడిగాడు కాబట్టి నువ్వు మాట్లాడగలవు. We are going to ఆయన pray. శుద్ధి చేశాడు కాబట్టి నీ తండ్రితో మాట్లాడొచ్చు. If you have offended your father, నీ తండ్రిని ఏదైనా బాధ పెడితే you go to daddy. నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళి, Daddy, నానా I didn't do good. నేను నీ పట్ల మంచిగా ప్రవర్తించలేదు. You go to your daddy. మీ నాన్న దగ్గరికి వెళ్ళి You are looking for school fees. స్కూల్ ఫీజు కట్టడానికి చూస్తున్నా. But just some few minutes ago, కొన్ని నిమిషాల క్రితం you were rude to your daddy. మీ నాన్నగారితో నువ్వు సరిగా ప్రవర్తించలేదు. You showed disrespect to your మీ daddy. నాన్నగారిని అగౌరవపరిచావు. Now you go to daddy. అప్పుడు ఏం చేస్తావు? నానా School fees. స్కూల్ ఫీజు కట్టాలి నానా. So you are coming to me అప్పుడు నాన్న ఏమంటాడు? ఇప్పుడు వచ్చిందని అవసరం నీకు? to ask for school fees. ఇప్పుడు స్కూల్ ఫీజు వచ్చిందా నీకు? So I'm your daddy now. కాబట్టి ఇప్పుడు అర్థమైందా నేను నీకు నాన్నని? Now you do record me as your daddy. స్కూల్ ఫీజు గుర్తొస్తేనే కానీ నీకు గుర్తు రాలేదు నీ బాబు ఎవడని. Oh daddy. ఓ నానా, Oh daddy. దయచేసి నానా, నానా నన్ను క్షమించు నానా. Daddy forgive me. దేవుడిని కూడా అలాగే బతిమాలాలా. దేవుడిని కూడా అలాగే బతిమాలాలా. Daddy will say it's okay. నాన్న అంటాడు పోన్లే పర్వాలేదులే, It's okay. పర్వాలేదులే. Hallelujah. హల్లెలూయా. That's what Abraham said. అందుకే ప్రవక్త అన్నాడు. He told Meda. ఆయన మిడాతో చెప్పాడు. When Meda told Brother Branham, ప్రవక్త బ్రహ్నాం గారితో తన భార్య why మాట్లాడింది. don't you beat Joseph? నువ్వు యోసేపును కొట్టడం మానేసి బుజ్జగిస్తావేంటి అని కోప్పడింది. Look at the foolish thing Joseph is talking. చూడు ఆ చిన్నవాడైన యోసేపు మన కుమారుడు చూడు అందరిలో తిరుగుతూ ఎలా దుర్భాష మాట్లాడుతున్నాడు. Beat him. కొట్టు యోసేపుని. Brother Branham was in the process to beat Joseph. అయితే యోసేపును కొట్టే ఆ పరిస్థితిలో ప్రవక్త వచ్చినప్పుడు But Joseph fell at కానీ యోసేపు కాళ్ళ మీద పడిపోయాడు. Daddy. డాడీ Daddy. డాడీ కొట్టద్దు, I will not do that again. నేను మళ్ళా చేయను నానా. Daddy. And Brother Branham, అప్పుడు ప్రవక్త గారు he forgave him. కుమారుని క్షమించాడు. But Meda కానీ మెడ was annoyed. కోపంతో విసిగిపోయింది. And the Bible said, Brother Abraham said, Bible he and- bounced the door. ముఖం మీద తలుపు విసిరేసింది ప్రవక్త గారిని. When we are going on mission, take them. ఎంత బాధ పెట్టాడో నీకేం తెలుసు? ఈ యోసేపును కొట్టంటే కొట్టడం మానేసి బొజ్జగించినందుకు ప్రవక్త మీద కోపంతో తలుపు విసిరేసింది. What happened to Meda? అప్పుడు భార్య మెడకేమైంది? He has some growth. కంతొచ్చింది. She almost died. చచ్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. He said, Meda. అప్పుడు ఆయన అన్నాడు, మెడ Joseph repented. యోసేపు పశ్చాత్తాపడ్డాడు, నువ్వెందుకు అలా విసిగిపోయావు? That's why I didn't beat him. నువ్వెందుకు కోపంతో రగిలిపోయావు? ఇప్పుడు దానికి కారణం ఏమైంది? Why కంతొచ్చింది. should you do that? ఇప్పుడు చావు బతుకుల మధ్యలో God was not happy. నువ్వు చేసిన పని విషయంలో దేవుడు సంతోషించలేదు. That is why you are sick. అందుకే నువ్వు తలుపేసావు, రోగాన్ని తెచ్చుకున్నావు. But when they put Meda on the table, ఎప్పుడైతే ఆమెకు ఆపరేషన్ కొరకు ఆ పరుపు మీద పెట్టారు, ఆ పరుపు మీద పెట్టినప్పుడు Abraham said, Lord, ప్రవక్త అడుగుతున్నాడు, ప్రభువా before the doctor touched Meda, ఆ వైద్యుడు నా భార్యను తాకక ముందే let your hand go first. నువ్వు వెళ్ళి ఆమెను ముట్టుకో. Hallelujah. నువ్వు వెళ్ళి నా భార్యను తాకు. She was only nervous. ఆమె భయంతో రగిలిపోతుంది. That's why he did that. అందుకే ఇలా చేసి Forgive her. ఆమెను తెలియక చేసింది ప్రభువా. And right away, వెంటనే the doctor stretched their ఆ hand. డాక్టర్ గారు చెయ్యి వేయబోతున్నాడు. They say they took the machine. They look at the machines. మళ్ళా మిషన్ లో ఎందుకు అనుమానం వచ్చింది? ఒకసారి ఈమెను మళ్ళా పరీక్ష చేయండి. There was nothing there. ఆమెలో ఏ తెగులు లేదు. They said, Meda, మేడా you don't need any operation. నీకే ఆపరేషన్ అక్కర్లేదు. Hallelujah. హల్లెలూయా. I want to tell you, మీకు చెప్తున్నాను, respect your husband. మీ భర్తను గౌరవించండి. Respect your మీ husband. పాస్టర్ని గౌరవించండి. Respect your wife. మీ భార్యలారా మీ భర్తని Hallelujah. గౌరవించండి. భర్తలారా మీ భార్యను గౌరవించండి. We are going to pray. ప్రార్థన We చేయబోతున్నాం. are going to go to daddy. మన
మనము తండ్రి యొద్ద పడబోతున్నాం. How do you go to daddy? నాన్న దగ్గరికి ఎలా వెళ్తారు? Daddy, I'm sorry. నాన్న నన్ను క్షమించు. దీనముతో Daddy, I'm sorry. దీనముగా నాన్న నన్ను I క్షమించు. didn't do good. నాన్న ఇలా మంచి చేయలేదు. You know what you did wrong. ఏ తప్పు చేసావో నీకు తెలుసు. You know what you did wrong. ఏ పొరపాటు చేసావో నీకు తెలుసు. You know where you got it wrong. ఓ ఏ నాన్న విషయంలో ఎలాంటి తప్పిదాలు చేసావో నీకు తెలుసు. We are going to pray. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేద్దాం. Are you ready to tell daddy? నాన్నకు చెప్పడానికి మీరు సిద్ధమేనా? Can you tell him? నాన్నతో ఒప్పుకోవడానికి సిద్ధమేనా? Go on your knees now. నీ మోకాళ్ళు వేయండి ఇప్పుడు. Let us go on. మీరందరూ మోకాళ్ళు వేయండి, నాతో చెప్తాం. Every one of us. మోకాళ్ళు వేయండి, నాతో చెప్తాం. Every one of us. మనలో ప్రతి ఒక్కరు మోకాళ్ళు వేద్దాం. Go on your knees. నాన్న మోకాళ్ళు వేస్తున్నాం. We are going to tell daddy. నాన్నకు చెప్తాం. Daddy, నాన్న I'm sorry. నన్ను క్షమించు. I'm sorry. అడుగుతావా? నాన్న క్షమించండి. మోకాళ్ళు వేయండి. Let me hear your అందరూ voice. మోకాళ్ళు వేసి Let me hear your voice. మన యొక్క స్వరాన్ని ఎత్తి Talk to daddy. నాన్నతో మాట్లాడదాం. Talk to daddy. నాన్న నన్ను క్షమించు. Talk to daddy. నాన్న నన్ను క్షమించని Talk to అడగండి. daddy. నాన్న నన్ను క్షమించని అడగండి. Where you got it wrong. ఓ ఏ పొరపాటు చేసావో, Be very sad you did it. ఓ నువ్వు చేసింది నన్ను చాలా బాధ Be పెట్టింది very అన్నాడు. sorrowful ఓ నన్ను ఎంతో దుఃఖ పెట్టింది. that you did that to daddy. కానీ నాన్న విషయంలో తప్పు చేశావు. Be very sorrowful. ఓ నాకెంతో బాధను కలిగించింది. Daddy, I'm very నిన్నెంతో sorry. బాధ పెట్టాను నాన్న. I'm నన్ను sorry. క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. You know where you got it wrong. ఓ ఏ పొరపాటు చేసావో, ఎందుకు చేసావో నీకు తెలుసు. The time that you insulted your husband. ఓ నీ భర్తను నువ్వు బాధ పెట్టే విషయంలో, The time that you insulted your wife. నీ భార్యను నువ్వు బాధ పెట్టే విషయంలో, The time that you insulted your children. ఓ నీ పిల్లల్ని బాధ పెట్టే తల్లిదండ్రుల విషయంలో, The time that you spoke bad things. ఓ చెడ్డ మాటలు పలికిన విషయంలో You remember. గుర్తు చేసుకో. You remember. ఏ క్షణమున తప్పు మాట్లాడావో, Talk to daddy. ఏ క్షణమును బూతులు మాట్లాడావో, Daddy, I'm ఏ sorry. క్షణమున నీ భర్తను తిట్టావో, I am ఏ sorry. క్షణమున నీ భార్య తిట్టావో, I am sorry. నన్ను క్షమించని I am అడుగు. sorry. నన్ను క్షమించు నాన్న అని I am అడుగు. sorry. నన్ను క్షమించు నాన్న అని I అడుగు. will never do it again. మరలా ఎప్పుడు చేయను నాన్న అని అడుగు. I am sorry. మళ్ళా ఎప్పుడు ఆ పరిస్థితులకు Talk to రాను daddy. ప్రభువా. Talk to daddy. డాడీతో మాట్లాడు. Talk to him. డాడీతో మాట్లాడు. Be honest to your soul. నీ ప్రాణంలో, నీ ఆత్మ విషయంలో యథార్థంగా ఒప్పుకో. Just prepare your heart. మీ హృదయాలు సిద్ధం చేసుకోండి. Daddy is going to bless you. నాన్న నిన్ను దీవించబోతున్నాడు. All what daddy needs from you నీ యొద్ద నుండి దేవుడికి ఏం కావాలంటే is I'm sorry. కేవలము నన్ను క్షమించు అనే మాట చాలు దేవుడికి. I'm sorry. చెప్పగలవా? That is all what you నాన్న want to నన్ను hear. క్షమించని అనగలవా? Let me hear your ఆ voice. మాట ఒకటి Daddy, వినాలనుకుంటున్నాడు I ఆయన. am sorry. నాన్న నన్ను క్షమించనే Daddy, మాట I am sorry. ఆయన వినాలనుకుంటున్నాడు. Daddy, I am నాన్న sorry. నన్ను క్షమించు. He's here to bless you. అప్పుడే నేను దీవించబోతున్నాడు. He's here to answer your నువ్వు prayer. ఒప్పుకుంటే నీ మొర విని ఆయన నిన్ను దీవించబోతున్నాడు. Hallelujah. నువ్వు క్షమించు నాన్న అని అడిగితే Yes, sir. ఆ మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. Amen. చెప్పగలవా? నాన్న నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న, ప్రతి పొరపాటును క్షమించు నాన్న, ప్రతి తప్పిదాన్ని క్షమించు నాన్న, నా అపవిత్ర మాటలు క్షమించు నాన్న, నా నీచమైన బ్రతుకును క్షమించు నాన్న, నీకు విరోధంగా చేసిన ప్రతి పాపమును క్షమించు. ఇక ఎన్నడూ చేయను నాన్న, మరలా ఎప్పుడు ఆ పరిస్థితికి రాను నాన్న. ఇదే చిట్ట చివరి అవకాశం ప్రభువా, ఒక్క అవకాశమే నాన్న అని Glory. నోరు తెరిచి అడగండి ప్రియులారా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Daddy is looking at somebody. ఓ ఎవరి వంకో నాన్న చూస్తున్నారు ఇప్పుడు. Daddy is watching your soul. నాన్న ఎవరి వంకో చూస్తున్నాడు. He's looking at your spirit. అది నీ ఆత్మ వంకే He's చూస్తున్నాడు. looking at your attitude. నీ ప్రవర్తన, నీ స్వభావాన్ని He's looking at చూస్తున్నాడు. your motive. ఓ నీ ఉద్దేశాన్ని చూస్తున్నాడు. Are you sincere? నీవు యథార్థంగా ఉన్నావా? Are you sincere? హృదయంలో యథార్థంగా ఉన్నావా? Let నమ్మకంగా ఉన్నావా? Let daddy know that you are sincere. నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉన్నావని నాన్నను చూడనివ్వండి. Abraham said, ప్రవక్త అన్నాడు, if you have to cry, cry. నువ్వు ఏడాలనుకుంటే And say, ఏడు. Lord, ఓ ప్రభువా, I am sad. నేను దుఃఖంలో I ఉన్నాను, am sorry బాధలో ఉన్నాను. that I could do that to you. నేను అస్సలు అలా చేసి ఉండకూడదు నాన్న. Hallelujah. ఆ తప్పు చేసి ఉండకూడదు నాన్న. I am sorry, daddy. నన్ను క్షమించు నాన్న. Amen. చెప్పగలవా? Oh, what a నాన్న wonderful నన్ను daddy. క్షమించను అనగలవా? We have a daddy మనకొక తండ్రి ఉన్నాడు. that we can tell him, ఓ ఆ తండ్రికి నువ్వు చెప్పొచ్చు, Daddy, నానా I am sorry. నన్ను క్షమించు తండ్రి. Hallelujah. క్షమించగలిగే తండ్రి మనకున్నాడు. నీ Amen. తప్పులను ఎత్తి చూపేవాడు కాదు ఆయన, నీ పొరపాట్లను లేవనెత్తివాడు కాదు ఆయన. నీ తండ్రి. నువ్వు ఒప్పుకుంటే నిన్ను శుద్ధి చేసి నీతిమంతుడిగా తీర్చే నాన్న. అలాంటి తండ్రి ఎవరు లేరు. I'm going to pray. ప్రార్థన చేయబోతున్నాను. You have prepared the grounds. ఓ
ఓ మేము స్థలమును సిద్ధపరిచాం. You have prepared the grounds. మీరు కూడా భూమిని సిద్ధం చేశారు. Daddy is appreciating what you have done. మీరు చేసిన పనిని బట్టి తండ్రి మిమ్మల్ని ప్రశంసిస్తున్నాడు. He is ready to bless you. మిమ్మల్ని అభినందించి దీవించబోతున్నాడు. Are you ready to receive? మీరు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధమేనా? ఆశీర్వదించబడడానికి సిద్ధంగా ఉన్నారా? Daddy, ఓ తండ్రి, he couldn't bless you. Whereas you never said sorry. నువ్వు క్షమించు నాన్న అని నువ్వు అనకపోతే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. కానీ ఇప్పుడు you have told Daddy, నువ్వు చెప్పావు నాన్న క్షమించు. Daddy, I'm sorry. నన్ను క్షమించమని నువ్వు అడిగావు. Are you ready to receive your blessing? ఇప్పుడు క్షమించబడ్డాక దీవించబడ్డానికి సిద్ధమేనా? Father, in the name of Jesus. తండ్రి యేసుక్రీస్తు నామములో the only hindrance, ఒకే ఒక ఆటంకం, the only thing that hinder our progress, మన యొక్క ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న ఒకే ఒక విషయం, the only thing that hinder our blessings, మన దీవెనకు అడ్డుగా ఉన్న ఒకే ఒక కార్యం, the only thing that hinder our healing, మన స్వస్థతకు అడ్డుగా ఉన్న ఒకే ఒక కారణం is unconfessed sin. అది కేవలం ఒప్పుకోలే. But this afternoon, కానీ మధ్యాహ్నమున Father, తండ్రి, we have confessed our sin. మేమందరము ఒప్పుకున్నామయ్యా. We have confessed our wrong. మా తప్పిదములు ఒప్పుకున్నాం. We have told you, మేము నీకు చెప్పి ఉన్నాం. Daddy, నానా, we are sorry. మమ్మల్ని క్షమించునంట. Therefore, Father, ఓ తండ్రి, మమ్మల్ని look క్షమించు. into the blood of Jesus. క్రీస్తు రక్తములో మమ్మల్ని చూడు. Look through the atonement. ప్రాయశ్చిత్తముతో మమ్మల్ని చూడు. Look through your mirror. ఓ నీ అద్దములో నుండి మమ్మల్ని Look చూడు. through the blood of Jesus. యేసు రక్తములో నుండి మమ్మల్ని చూడు. And answer prayers. ఓ మా ప్రార్థనకు సమాధానం ఇవ్వు. Answer your children. నీ ప్రజలకు ఉత్తరం ఇవ్వు. Whatever is their request, వారు ఏ పొరపాట్లు చేసినా, whatever is their need, వారి విన్నపాలు ఏదైనా, వారి అవసరతలు ఏమైనా, somebody may need healing, ఎవరికో స్వస్థత కావాలి, somebody may need that is writing examination, ఎవరికో రాయలేని సమస్య ఉండొచ్చు, somebody may need a baby, ఎవరికో పిల్లలు కావాలి, somebody may need a wife, ఎవరికో భార్య కావాలి, somebody may need a husband, ఎవరికో భర్త కావాలి. Daddy, నానా, we are hopeful, మేము నిరీక్షణ కలిగి we ఉన్నాం. are hopeful మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. that you will grant it unto your ప్రతి children. అవసరత నీ బిడ్డలకు తీర్చుదువు గాక. Your servants, ఓ నీ దాసులు I preach your word. నీ వాక్యమును Let బోధించారు. signs follow. పరిశుద్ధులు వాడిని విన్నారు. Let signs follow. నీ ప్రజలు దాన్ని You want వెంబడించారు. to hear testimonies. వారి సాక్ష్యములు In the పొందుకొందురు గాక. name of Jesus. యేసు నామములో Receive. పొందుకోండి ఇప్పుడే. In the name of Jesus. యేసు నామములో పొందుకోండి. Receive your request. పొందుకోండి మీ సాక్ష్యాన్ని. Receive your request. పొందుకోండి విన్నపాన్ని. Receive your request. పొందుకోండి స్వస్థతని. In Jesus Christ's name. యేసు నామములో అడుగుచున్నాము. Amen. సంఘం ఆమె చెప్పుదురు గాక. Thank you, Jesus. యేసు వందనాలు చెప్పండి. Amen. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నిజముగా ఎంత అద్భుతమైన వర్తమానం. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని దేవుడు తాకిండా? నన్నైతే దేవుడు తాకిండు. నన్ను కదిలించండు దేవుడు. నా యొక్క ప్రతి తప్పిదమ్మను గుర్తు చేసిండు దేవుడు. నా ప్రతి పాపమును దోషమును దేవుడు గుర్తు చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు దగ్గర మరి అయ్యా నా తండ్రి నన్ను క్షమించమని అడుగుదామా? ఎంత గొప్ప కార్యం అండి. ఇంత అద్భుతమైన వర్తమానం అందించిన దైవజనులను దేవుడు దీవించును గాక. ప్రభు వందనాలు. అలానే తెలుగులో తర్జుమా చేసిన విలియం గారిని కూడా దేవుడు దీవించును గాక. మరి అందరం లేచి నిలబడదాం. సాయంత్రం మరలా 6 గంటలకు మనకు ప్రార్థన కూడుకుంది. అందరు సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా రండి. దరిదాపు అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి త్వరగా సిద్ధపడితే మనం ఎక్కువసేపు వాక్యం వినొచ్చు, అలసిపోకుండా. అందరం లేచి నిలబడదాం. మరి స్థానిక సంఘం నుంచి ఒక పాట పెట్టారు. పాట అదే పాట పాడండి, పర్లేదు. అందరము ఆత్మా మాట్లాడుచున్నది, ఆత్మ
మన మధ్యలో ఆయన ఆత్మను పనిచేసేటట్లుగా తెలుగులో తర్జుమా చేసే విలియం గారిని కూడా దేవుడు ఎత్తుపట్టుకొని మాట్లాడినట్టుగా ఈరోజు ఇప్పుడైనా వాక్యము అందరి హృదయాల్లో నాటబడితే నూరంతలుగా ఫలించి వధువుగా ఎత్తబాట్లు ఉన్నట్లును మరి ఇంకా రానయ్యున్న బిడ్డలను సాయంత్రం నడిపించినట్లు మన మధ్యలో ఉన్న దైవజనులు వరంగల్లో సేవ చేస్తున్న మరి జాన్ పాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మీ పరిశుద్ధమైన నామమును ఘనపరుస్తున్నా, మహింపరుస్తున్నా. గొప్ప దేవుడా, నమ్మదగిన వాడా, దేవా, మీరు మా జీవితంలో చేసిన కార్యములను ఏమని పొగడేదము, ఏమని కీర్తించేదము, ఏమని చెప్పగలము నాయన? ఒకటా రెండా, మా జీవితంలో ప్రతి క్షణము కూడా మీరు చేసినటువంటి కార్యములను రుజువుపరుస్తున్నది. ఈనాడు ఇక్కడ మేము నిలబడి దేవాని వాక్యములు ఆనందించుతూ దేవాని నామమును మహింపరుస్తూ నేను ఆరాధించగలుగుతున్నామంటే అది కేవలము నీ యొక్క అద్భుతమైన కృప, నీ ఏర్పాటు, ఎన్నిక. మమ్మల్ని మీరు విమోచించినటువంటి విమోచన ఉన్నది. నాశనం అయిపోతున్న మా జీవితాలను ఆయన మీరు ఏర్పాటు చేసుకొని తండ్రి, నీవు ఏ ఇశ్రాయేలు కోసమైతే వచ్చినావో వారు నిన్ను తృణీకరించినప్పుడు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని విమోచించి మమ్మల్ని లేవనెత్తి క్రీస్తు అనే బండపైన స్థిరపరిచి అనేక తరముల నుంచి మరుగు చేస్తూ వచ్చినటువంటి ఆ మన్నాని ఈ కాలపు మా ప్రవక్త ద్వారా మాకు బయలుపరిచి, ఇదిగో మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను, మిమ్మల్ని నా భార్యగా ఏర్పాటు చేసుకున్నానని ఆ వాక్యము ద్వారా రుజువుపరిచిన దేవా నీకు వందనాలు నాయన. వాక్యము వర్తమానం ఎంత మధురమైనదనేది నీ వాక్యమును ధ్యానిస్తున్న ప్రతి సందర్భంలో మేము తెలుసుకొనగలుగుతున్నాం. అది ఈరోజు నిన్నైతే నాయన ఎంతో అద్భుతంగా మేము దాన్ని చూడగలిగిన దేవాని దాసుని మరుగు చేసుకొని మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఏర్పాటు, ఎన్నికను దేవా మీ యొక్క ఉద్దేశమును ఎంత చక్కగా తెలియపరిచి వివరించినారు. దాన్ని బట్టి మీకు వందనస్తులమై ఉన్నాం, కృతజ్ఞులమై ఉంటున్నాము నాయన. దేవా, మాకు నీవు ఉన్నావు, ఎందుకనగా మేము నివారమై ఉన్నాము. నీవు మా దేవుడవై ఉన్నావు, మా తండ్రివై ఉన్నావు, మా భర్తవై ఉన్నావు, మా సమస్తమై ఉంటున్నావు. కాబట్టి దేవా, ఈ సమయంలో మాకు అనుగ్రహించబడినటువంటి ఈ ధన్యతను బట్టి వందనాలు నాయన. దేవా, నీ దాసుని మరుగు చేసుకొని ఎంతో అద్భుత రీతిగా మాతో మాట్లాడిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరుస్తున్నాం. ఆయన ఇంకా నువ్వు వాడుకోనండి నాయన. సాయంకాల సమయంలో జరగబోతున్న కూడికలో ఇంకా అద్భుతంగా మాతో మాట్లాడమని కోరుచున్నాం. మరి తర్జుమా చేస్తున్నటువంటి సోదరుడు విలియంను కూడా దీవించండి. నీ రెక్కలలో భద్రపరుచుకుని నీ ఆత్మీయ జ్ఞానం చేత అభిషేకించి నీ ఆత్మ బలము చేత ఆయన మంచి తర్జుమా ప్రజలకు అర్థమయ్యే రీతి లోపల మీరు అందిస్తున్నందుకు గాను స్తోత్రాలు. ఇంక నువ్వు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మరి సాయంకాల సమయంలో జరిగే కూటానికి మమ్మల్ని అందరిని కూడా ఆయత్తపరచండి, సిద్ధపరచండి, సంసిద్ధపరచండి. రానైన వారి యొక్క ప్రయాణంలో తోడే ఉండండి, క్షేమంగా తీసుకురండి. ఆటంకమును దూరపరచండి, సమస్యలు తొలగించండి. మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో నీ యొక్క నామం మహింపరచబడే కూటము జరిగించబడటానికి సహాయం చేయండి. ఈ కూటాలను ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి దైవ పరిచర్య చేస్తున్నటువంటి యొక్క స్థానిక సంఘమును మరియు సంఘ కాపరి పాస్టర్ జాన్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవ, వారు పడుతున్న ప్రయాస, వారు ఏర్పాటు చేసినటువంటి కూటాలు, వారు దీనికోసమే వాళ్ళు పెట్టినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది ఏమాత్రము కూడా తక్కువ కాదు. కానీ ప్రభువా, వారు తాము కలిగిన దాంట్లోపల నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఎంతో చక్కగా, ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదపూర్వకంగా జరిగించినటువంటి ఏర్పాట్లు అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. మీరు అన్నారు, సహోదరుడు అని సహోదరిని చేర్చుకున్నవాడు సహోదరుని ఫలాన్ని పొందుకుంటారు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుకుంటాడని. నీ బిడ్డలుగా మేమందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘమును, కాపురిని, వారి కుటుంబాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాము నాయన. నీ ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. దానికి తగినటువంటి ప్రతిఫలముగా నీ వాక్యమును వారికి అందిస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యముతో ఇంకను బలపరిచి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకునమని ఈ కోరికను మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, శాంతి, సమాధానము ఇక్కడున్న వారందరికీ అనగా ప్రభువైన మన యొక్క యేసుక్రీస్తు వారి ద్వారా ఎన్నిక చేయబడి, ప్రత్యేకించబడి, వాక్యముతో దర్శించబడి, ఆయన భార్య అని రుజువుపరచబడి,
ఆయన వర్తమానములో ఎదుగుతున్న వారందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. సరే అండి, మంచిదండి. ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. మరి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి స్థానిక సంఘం మరి అందరినీ భోజనాలు వడ్డించి వారు తిన్న తర్వాత మరలా రెండవ మీటింగ్ నిమిత్తం సిద్ధపడండి. వంటలు కూడా చేసుకొని ఆలస్యం లేకుండా మనం 6 గంటలకి ప్రార్థన కూడిక ఇక్కడ ప్రారంభించుకుంటే మెసేజ్ మనం 7 గంటలకు ప్రారంభించవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్.